సో టేక్ ఓవర్ కోడ్లో ఏంటంటే టేక్ ఓవర్ కోడ్ అనేది ఎందుకు వచ్చింది, సబ్స్టాన్షియల్ యాక్విజిషన్ ఆఫ్ టేక్ ఓవర్ కోడ్. సబ్స్టాన్షియల్ యాక్విజిషన్ అని ఎందుకు వచ్చింది, ఎందుకంటే సబ్స్టాన్షియల్ యాక్విజిషన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఏంటంటే టేక్ ఓవరే కాదు, ఇక్కడ డిస్క్లోజర్స్ గురించి చెప్తామన్నమాట. డిస్క్లోజర్ అంటే ఉత్తి నువ్వు ఇలా చేసావు, ఇంత ఎక్వైర్ చేసినప్పుడు ఇంత డిస్క్లోజ్ చేయాలన్నట్టు చెప్తున్నాం, కానీ ప్రతిసారి టేక్ ఓవర్ గురించి ఒకటే దాని గురించే చెప్పాము. సో డిస్క్లోజర్స్ కూడా వస్తుంది కాబట్టి సబ్స్టాన్షియల్ యాక్విజిషన్ ఆఫ్ టేక్ ఓవర్స్ అన్నట్టు అలా వస్తుంది అనమాట పేరు. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ టేక్ ఓవర్ చేసేటప్పుడు ఏంటి, ఏ కంపెనీ ఎక్వైరర్ ఎవరు, ఎక్వైరర్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఇండియన్ ఫారెన్ ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ ఎక్వైర్ చేసేది టార్గెట్ కంపెనీ అనేది అన్లిస్టెడ్ కాదు, లిస్టెడ్ అయి ఉండాలి అండ్ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. సింపుల్గా ఆలోచిస్తే ఇండియన్ కంపెనీ అయితేనే కదా మనకి టేక్ ఓవర్ కోడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇండియన్ కంపెనీ కాకపోతే టేక్ ఓవర్ కోడ్ అనేది ఎందుకు అప్లికబుల్ అవుతుంది, ఇండియన్ కంపెనీ అయి ఉండాలి అండ్ లిస్టెడ్ కంపెనీ అయి ఉండాలి. అదే అన్లిస్టెడ్ కంపెనీ అనుకో మనకు 235 అనేది వస్తుందన్నమాట. 235 ఈజ్ ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీ. అందులో ఏంటంటే యూజువల్గా 90% షేర్స్ ఒకవేళ అక్వైరర్కి వచ్చిందనుకో 10% షేర్స్ని బలవంతంగా అయినా ఎక్వైర్ చేయొచ్చు. 4 months టైం ఇస్తారు. 4 months టైం ఇచ్చాక వాళ్ళ డెసిషన్ అనేది చెప్పాలి. సంథింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట 235 ప్రకారం. అది అన్లిస్టెడ్ 235 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం అది అన్లిస్టెడ్ కంపెనీకి, ఇది 235 ఆఫ్ లిస్టెడ్ కంపెనీ ఇప్పుడు చదివేది. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్కి ఇన్ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్కి చూస్తాం. ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో రిలయన్స్ కంపెనీలో ఈక్విటీ షేర్స్ది 1 lakh ఈక్విటీ షేర్స్ ఉన్నాయి టోటల్గా. ఆ 1 lakh ఈక్విటీ షేర్స్లో 10 lakhs 1 crore ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఆ 1 crore ఈక్విటీ షేర్స్లో 10 lakhs ఈక్విటీ షేర్స్ అనేది మార్కెట్లో బై పర్చేజ్ అయితే అప్పుడు దాన్ని ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్స్ అంటారు. అండ్ ఆ ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్స్ ఏదైతే ఉందో అది రిలేటెడ్ టు ఈచ్ క్లాస్. ఈక్విటీ క్లాస్కి ఒకలాగా, ప్రిఫరెన్స్ షేర్కి ఒకలాగా ఉంటుంది అనమాట. ఈచ్ క్లాస్ది చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 10 lakhs అని చెప్తున్నాను. 10 lakhs ఏదైతే చెప్తున్నానో అది నాట్ ఓన్లీ ఎన్ఎస్సి అంటే క్యూములేటివ్గా చూడము. ఎన్ఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిలో 5 lakhs, బీఎస్సిలో 5 lakhs ఈక్విటీ షేర్స్ అయింది, టోటల్ 10 lakhs అయింది, నాది ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్ అని చెప్పడానికి కుదరదు. ఇక్కడ ఓన్లీ ఎన్ఎస్సిలో కానీ బీఎస్సిలో కానీ ఒక్క దాంట్లోనే చెక్ చేయాలి. Frequently traded share means the shares of a target company in which the traded turnover of any stock exchange during the 12 calendar months preceding the calendar month in which the public announcement is made is at least 10% of the total number of such class of target company. ఇంకొకసారి ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్స్ మీన్స్ ద షేర్స్ ఆఫ్ ఎ టార్గెట్ కంపెనీ ఇన్ విచ్ the traded turnover of any stock exchange during the 12-month calendar period preceding the 12 calendar months preceding the calendar month in which the public announcement is made is at least 10% of the total number of shares of such class of a target company. So 12 months ముందు వరకు 10% ట్రేడింగ్ అయినా జరుగుండాలి. अगले 10 शेयर्स बिके 10 रुपीज में, अगले 10 शेयर हम एग्जांपल दे सकते हैं आपको। सी यहीं पे देते हैं, ठीक है। आपके 10 शेयर्स बिके हैं 5 रुपीज में, अगले 10 शेयर्स बिके 10 रुपीज में, अगले 10 शेयर्स बिके 15 रुपीज में। आप इसका वॉल्यूम वेटेड मार्केट प्राइस कैसे निकालोगे, एवरेज मार्केट प्राइस? पहले क्वांटिटी एंड प्राइस को मल्टीप्लाई करके तीनों की टोटल निकाल के डिवाइड बाय 3 डिवाइडेड बाय नहीं 30 ना, हाँ 30 समझ आ रहे हैं आप। हर शेयर जितना प्राइस में बिका है पहले उसको मल्टीप्लाई कर लेते हो, फिर ऐड कर लेते हो तीनों चीज को, एंड देन आप डिवाइड कर देते हो टोटल जितने शेयर्स बिके थे उससे। आपको हर एक शेयर का वॉल्यूम वेटेड एवरेज मार्केट प्राइस मिल जाएगा कि टोटल जितना भी ऊपर नीचे जितना भी बिका है सब मिला के एवरेज में एक शेयर का कितना पैसा मिल रहा है। समझ आया? यस सर, ठीक है। So this is how these are calculated. Now आपको टेंशन लेने का काम नहीं है. సో ఇప్పుడు ఫస్ట్ డిస్క్లోజర్స్ పార్ట్. అసలు ఇంపార్టెంట్ ఏంటి, టేక్ ఓవర్ కోడ్లో డిస్క్లోజర్స్ పార్ట్ చదువుతాం, ఓపెన్ ఆఫర్ పార్ట్ చదువుతాం, రిస్ట్రిక్షన్ చదువుతాం. ఫస్ట్ డిస్క్లోజర్స్ పార్ట్ చదివేస్తున్నాం. డిస్క్లోజర్ పార్ట్లో ఏంటంటే ఈవెంట్ బేస్డ్
డిస్క్లోజర్. ఈవెంట్ బేస్డ్ డిస్క్లోజర్ అంటే ఎలాగా, ఇప్పుడు నేను మొత్తం మీద ఒకవేళ 5% అనేది దాటాననుకో, అప్పుడు అదొక ఈవెంట్. సో ఆ ఈవెంట్ అలా ఒక ఈవెంట్. నెక్స్ట్ సెకండ్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం ఏంటంటే, ఇప్పుడు నాది 5% దాటేసింది ఆల్రెడీ. 5% దాటేశాక 6% ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 6% నేను +2 కానీ -2 కానీ ఏమైనా కొంటున్నా అమ్ముతున్నా సరే, దెన్ అప్పుడు కూడా నేను డిస్క్లోజర్ అనేది ఇవ్వాలి. సింపుల్గా ఏంటంటే 5% ఫస్ట్, లేదు 5% ఎప్పుడు దాటినా సరే, 5% దాటినా ఎప్పుడైనా సరే అప్పుడు ఒకసారి డిస్క్లోజర్ ఇవ్వాలి. లేకపోతే నేను ఆల్రెడీ 5% దాటింది, అప్పుడు నేను +or-2 ఏమైనా చేస్తున్నా సరే అప్పుడు కూడా డిస్క్లోజర్ ఇవ్వాలి. డిస్క్లోజర్ వితిన్ 2 వర్కింగ్ డేస్ టు స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ టార్గెట్ కంపెనీ. ఫస్ట్ టార్గెట్ కంపెనీకి, నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్కి వితిన్ 2 వర్కింగ్ డేస్ అనేది ఇవ్వాలి. ఇంకోటి కంటిన్యూల్ డిస్క్లోజర్. ఈ కంటిన్యూల్ డిస్క్లోజర్లో ఏమవుతుందంటే, ఒకవేళ ఎవరికైనా సరే 25% దాటిందనుకో అప్పుడు డిస్క్లోజర్ ఇవ్వాలి. ఇక్కడ కంటిన్యూల్ డిస్క్లోజర్ అని ఎందుకు అంటున్నామంటే, కంటిన్యూస్గా ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఇయర్ ఎండ్ అయినా అంటే March 31. ఇక్కడ ఇయర్ ఎండ్ అంటే March 31. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయినా వితిన్ 7 days లోపల ఈ డిస్క్లోజర్ అనేది ఇవ్వాలి. ఎవరైనా 25% దాటారనుకో వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదనే డిస్క్లోజర్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు 25% ఉన్నాడు ఇయర్ మొత్తం, కానీ ఆడు 25% ఉన్నాడు అనేది డిస్క్లోజర్ ఇవ్వాలన్నమాట. వాడు ఎంత పెంచాడు తగ్గించాడు ఆ డిస్క్లోజర్ కూడా ఇవ్వాలి. ఇన్ కేస్ వాడు ఏం చేయలేదు, ఉత్తి అంతే ఉన్నాడు, అప్పుడు కూడా డిస్క్లోజర్ అనేది ఇవ్వాలన్నమాట. 25% ఉన్న వాళ్ళు డిస్క్లోజర్ ఇవ్వాలి, అండ్ ప్రమోటర్స్ కూడా డిస్క్లోజర్ ఇవ్వాలి వితిన్ 7 days ఫ్రమ్ ఆఫ్టర్ 31st March 31st March టు ఎవరికి? సేమ్ స్టాక్ ఎక్స్చేంజ్ టార్గెట్ కంపెనీకి. అది కంటిన్యూల్ డిస్క్లోజర్. ఇక్కడ ఇయర్ ఎండ్ కాబట్టి 7 days. ఈవెంట్ బేస్డ్ అంటే వితిన్ 2 daysలో చెప్పాలి. ఈవెంట్ అయినా 2 daysలో వెంటనే చెప్పాలి. ఇయర్ కాబట్టి 7 ఎక్కువ తీసుకుందాం, ఎక్కువ ఇయర్ కూడా ఎక్కువ 7 అలా గుర్తుంచుకో. సో నెక్స్ట్ ఎన్కంబర్డ్ షేర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే నేను ఇచ్చాను షేర్స్, లేకపోతే ఇప్పుడు టార్గెట్ కంపెనీ ఉంది. టార్గెట్ కంపెనీ ఏం చేసిందంటే ఎవరి దగ్గరైనా ఛార్జ్ తీసుకుంది. ఆ ఛార్జ్ తీసుకున్నందుకు 3% ఆఫ్ షేర్స్ అనేది ఇస్తుంది. 3% ఆఫ్ షేర్స్ ఎవరికైతే ఇస్తుందో వాళ్ళకి ఇప్పుడు బ్యాంకుకి ఇస్తుంది. ఆ బ్యాంక్ ఏం చేసినట్టు ఈ 3% ఆఫ్ షేర్స్ని యాజ్ ఆఫ్ నౌ ఎక్వైర్ చేసినట్టు. వన్స్ పేమెంట్ అనేది అయిపోయిందనుకో, సరే టార్గెట్ కంపెనీ అనేది పే చేసేసింది అనుకో ఛార్జ్కి రిలేటెడ్, అప్పుడు మళ్ళీ 3% అనేది ఏదైతే ఎక్వైర్ చేసిందో బ్యాంక్ అది తిరిగి ఇచ్చేయాలి. సో ఎప్పుడైతే క్రియేట్ అయిందో, ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిందో వితిన్ 7 days అనేది చెప్పాలి. ఓకే, ప్రమోటర్ అనేటోడు చెప్పాలి టు స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ టార్గెట్ కంపెనీ. ఇది కూడా వితిన్ 7 days ఎన్కంబర్డ్. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ కంపెనీ అనేది మనం చదువుతున్నాం. టేక్ ఓవర్, టార్గెట్ కంపెనీ, టేక్ ఓవర్ అనేది మనం చదువుతున్నాం. టేక్ ఓవర్ అనేది ఎన్ని రకాలు కావచ్చు? ఒక కంట్రోల్ ద్వారా కానీ, ఓటింగ్ పవర్ ద్వారా కానీ, షేర్స్ ద్వారా కానీ, ఎలాగైనా సరే టేక్ ఓవర్ అనేది జరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు కూడా మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేస్తున్నాడు కదా, మరి వాడు కూడా టేక్ ఓవర్ చేసినట్ట అని క్వశ్చన్ వస్తే నో, వాడు టేక్ ఓవర్ చేసినట్టు కాదు. మేనేజర్ ఎవరైతే ఉన్నాడో, అదే డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో మేనేజ్మెంట్ని తీసుకుంటున్నాడు, బట్ ఇన్ ప్రొఫెషనల్ కెపాసిటీ తీసుకుంటున్నాడు. ఏదైనా ఇన్ ప్రొఫెషనల్ కెపాసిటీ ఎవరైనా తీసుకుంటే దాన్ని టేక్ ఓవర్ అని అనము. ओपन ऑफर के ट्रिगर लिमिट्स 3 तरह से होते हैं. ठीक है, पहला होता है इफ योर शेयर होल्डिंग, इफ योर वोटिंग राइट्स एक्सीड 25%. ठीक है, दूसरा होता है इफ यू ऑलरेडी हैव 25% एंड यू आर इंक्रीजिंग 5% इन एनी फाइनेंशियल ईयर. ठीक है, एंड तीसरा होता है इफ यू अक्वायर कंट्रोल ऑफ द कंपनी. यहां तक समझा सबको? సో ఒకటి ఆల్రెడీ ఇన్ ద జోన్ ఆఫ్ 25% ఉంటే దెన్ ఎప్పుడైనా సరే +or-5% ఏమైనా చేస్తున్నామంటే అప్పుడు ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఓపెన్ ఆఫర్ గురించి మాట్లాడుతున్నాం, డిస్క్లోజర్ గురించి కాదు, ఓపెన్ ఆఫర్. సో ఎప్పుడైనా లైఫ్లో 25% దాటిందనుకో అప్పుడు ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. 25%లోనే ఉన్నాము, +or- అవుతుంది, అప్పుడు 5% అనేది ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎవరిదైనా కంట్రోల్ అయినా సరే ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. దానికి ముందంతా మనం ఏం చేస్తాం? డిస్క్లోజర్స్. ఇందాక చదివిన దాని ప్రకారం +5 పెరిగితే డిస్క్లోజర్, తగ్గితే డిస్క్లోజర్, ఆ డిస్క్లోజర్స్ అని చేస్తాం. ఇక్కడ దీని తర్వాత ఏం చేయాలంటే ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. అంటే ఒక మనిషి దగ్గర 25% వరకు ఎవడో హోల్డ్ చేయలేదు అంటిల్ అండ్ అన్లెస్ హీ గివ్స్ అన్ ఓపెన్ ఆఫర్.
సో ఇప్పుడు కంట్రోల్ అనేది షేర్స్ ద్వారానే కాదు, రైట్ టు అపాయింట్ ద మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ అనేది ఏదైనా వచ్చిన, రైట్ టు కంట్రోల్ ద మేనేజ్మెంట్, రైట్ టు కంట్రోల్ ద పాలసీ డెసిషన్స్, ఇలాంటి కంట్రోల్ ఏదైనా వచ్చినా సరే అప్పుడు కూడా ఓపెన్ ఆఫర్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఓపెన్ ఆఫర్ అనేది ఎలా చేస్తాం. ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ ఆఫర్ చేస్తున్నామంటే ఒకే రోజు అనేది మనం చేయము. ఓపెన్ ఆఫర్ చేయాలంటే ఎప్పటి నుంచో ప్లాన్ అనేది ఉండాలి. మనం ఒక్కడమే చేసేయలేం కాబట్టి ఫస్ట్ ఏంటి, అపాయింట్ ఆ మేనేజర్, మర్చెంట్ బ్యాంకర్ అనేది కానీ మేనేజర్ని కానీ అపాయింట్ చేస్తామన్నమాట. వీడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు ఏ రోజైతే నేనున్నాను ఎక్వైరర్ని 25% అనేది ఎక్వైర్ చేస్తున్నా, లేకపోతే 25%లో నేను 5% ప్లస్ ఎక్వైర్ చేస్తున్నాను, అప్పుడే కదా ఓపెన్ ఆఫర్ ఇచ్చేది. సో ఓపెన్ ఆఫర్ ఇచ్చే టైంకి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది నేను ఎప్పుడైతే వెళ్ళి కాంట్రాక్ట్లో సైన్ చేస్తానో వెంటనే పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేస్తారనమాట. చిన్న పబ్లిక్ అనౌన్స్మెంట్. ఆ పబ్లిక్ అనౌన్స్మెంట్లో ఏం చెప్తారు, సెబీకి, స్టాక్ ఎక్స్చేంజ్కి, టార్గెట్ కంపెనీకి, వీళ్ళ ముగ్గురికి చెప్తారనమాట. ఫస్ట్ ఇలా ఓపెన్ ఆఫర్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు చెప్తారు. వీళ్ళకి చెప్తే సరిపోతుందా, పబ్లిక్ కూడా తెలియాలంటే న్యూస్ పేపర్లో వేయాలి. ఏమేమి న్యూస్ పేపర్లో వేయాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, హిందీ న్యూస్ పేపర్, రీజనల్ న్యూస్ పేపర్, ఇలాగ వేయాలన్నమాట. అప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ జరిగాక తర్వాత కొన్ని రోజులు ఆగి కొన్ని రోజులు అంటే ఇక్కడ 5 days ఆగిన తర్వాత డీటెయిల్డ్ పబ్లిక్ స్టేట్మెంట్ అనేది మనం ఫైల్ చేస్తాము. డీటెయిల్డ్ పబ్లిక్ స్టేట్మెంట్. ఇందాక నేను రీజనల్ న్యూస్ పేపర్ అన్నాను. రీజనల్ న్యూస్ పేపర్ ఎక్కడెక్కడ వేస్తాము, ఫస్ట్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే సిట్యుయేట్ అయిందో అక్కడున్న రీజనల్ న్యూస్ పేపర్లో ఒకటి వేస్తాము. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కంపెనీ అనేది ఏదైనా స్టేట్లో కానీ ఏదైనా ఏరియాలో కానీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కువ నడుస్తుంది అనుకో, ఆ ఏరియాలో కూడా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతాలో ఎక్కువ నడిచింది, సో కోల్కతా దగ్గర రీజనల్ న్యూస్ పేపర్లో వేస్తాము. Timing of the public announcement and detailed public statement. A short public announcement should be made on the same date as the date of transaction made triggered to the open offer. A detailed public statement should be made within 5 working days thereafter, so as to accord the acquirer sufficient 5 days thereafter. So detailed public announcement అనేది తర్వాత 5 days తర్వాత చేస్తాం. పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడైతే సైన్ చేశారో ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడే పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేసేయాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసామో అక్కడక్కడ డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే పబ్లిక్ అనౌన్స్మెంట్ డీటెయిల్ పబ్లిక్ ఆఫర్ ఏదైతే చేసామో అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండకూడదు. ఆ రెండిట్లోనే కాదు, ఎలాంటి సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్, బ్రౌచర్, పబ్లిక్ మెటీరియల్, లెటర్ ఆఫ్ ఆఫర్ వీటిల్లో కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండకూడదు. ఓకే, డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేసాము. డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేసిన 5 days తర్వాత ఇప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసాం కదా, డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి, పబ్లిక్కి చెప్పేసాము. పబ్లిక్కి చెప్పేసాక ఏంటంటే లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఆఫర్ ఇస్తాము, ప్రతి ఒక్కరికి ఆఫర్ ఇస్తాము. సో అది ప్రిపేర్ చేస్తాం, చెప్పాక ప్రిపేర్ చేయడం మొదలెడతాం అనమాట. సో డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ అయిన 5 days లోపల డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది సెబీకి ఇస్తాము. ఇప్పుడు డ్రాఫ్ట్ ఎందుకు ఇస్తున్నామంటే సెబీ ఏమైనా కమెంట్స్ చెప్తే అది మార్చాలి కాబట్టి డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్ అంటాం ఇక్కడ. ఓకే, ఆ డ్రాఫ్ట్ వితిన్ 15 days అనేది కమెంట్స్ అనేది ఇవ్వాలి. సెబీ కమెంట్స్ వితిన్ 15 daysలో చెప్పాలి. ఏమైనా చెప్పిందనుకో దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తామన్నమాట ఆ డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్లో. సో ఇప్పుడు వరకు ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది. డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఫస్ట్ మనం పబ్లిక్కి చెప్పేసాం. పబ్లిక్కి చెప్పేశాక వితిన్ 5 daysలో ఏం చేస్తున్నాము, డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది ఫైల్ చేస్తున్నాము. వాళ్ళకి లెటర్ ఆఫ్ ఆఫర్ ఇవ్వాలి కాబట్టి డ్రాఫ్ట్ అనేది ఫైల్ చేసి సెబీకి ఇచ్చాము. సెబీకి ఇచ్చిన తర్వాత 15 days వరకు ఆగాము, కమెంట్స్ ఏమైనా వస్తాయా లేదా అని చెప్పి. 15 days తర్వాత కమెంట్స్ ఏమైనా వచ్చినాయి అనుకో అవి వితిన్ 7 days ఇన్కార్పొరేట్ చేసి మనం ఫైనల్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది మనం పంపుతామన్నమాట. ఫైనల్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది పంపించేస్తాం జనాలకి. ఎప్పుడు, వితిన్ 7 days ఆఫ్ రిసీవింగ్ ద కమెంట్స్. అక్కడ వరకు లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది పంపుతాం. మరి ఇప్పుడు టెండర్ పీరియడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మనకి ఇవ్వాలనుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలి కదా. సో అలాగో ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము కాబట్టి ఒక టెండరింగ్ పీరియడ్ అనేది పెట్టాము. ఆ టెండరింగ్ పీరియడ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఏ పాయింట్ నుంచి తీసుకుంటామంటే కమెంట్స్. టెండరింగ్ పీరియడ్ అనేది
వితిన్ కమెంట్స్ వచ్చిన వితిన్ 12 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సెబీ కమెంట్స్ ఇచ్చిన 12 డేస్ తర్వాతే టెండరింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే ఫిక్స్డ్ టైం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టెండరింగ్ పీరియడ్? కమెంట్స్ ఇచ్చిన 12 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట టెండరింగ్ పీరియడ్. ఈ టెండరింగ్ పీరియడ్ 10 డేస్ వరకు ఉంటుంది. ఈ 10 డేస్ లోపలే ఎవరైతే ఇచ్చారో ఎవరైతే ఎలిజిబుల్ లైక్ టేక్ ఓవర్ మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళే టెండరింగ్ పీరియడ్లో ఇవ్వచ్చు. ఇప్పుడు డ్రాఫ్ట్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఆఫర్ ఏదైతే ఉందామో అది సైమల్టేనియస్లో లెటర్ ఆఫ్ ఆఫర్ కానీ డ్రాఫ్ట్ కానీ అది సైమల్టేనియస్గా మనం సెబీకి ఫైల్ చేస్తామన్నమాట. ఓకే, ఎందుకు సెబీకి స్టాక్ ఎక్స్చేంజ్కి ఫైల్ చేస్తాం. ఎందుకు ఫైల్ చేస్తామంటే వాళ్ళకి జస్ట్ తెలియాలి, అందుకోసం ఫైల్ చేస్తాము. ఓకే, ద లెటర్ ఆఫ్ ఆఫర్ షాల్ బి dispatched to the shareholders whose name appear on the register of members of the target company as of the identified date and not later than 7 working days from the receipt of the comments from the SEBI, or where no comments is offered by the SEBI within 7 days from the working of the expiry of the 15 days. ఇది పక్కన పెడితే సో ఇక్కడ ఏంటి లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది వితిన్ 7 డేస్లో డిస్పాచ్ చేస్తామనేది మనం చదివాము. అది ఇప్పుడు డిస్పాచ్ చేస్తాం, కానీ ఎవరికి డిస్పాచ్ చేస్తాము, ఎలాగా? ఐడెంటిఫైడ్ డేట్లో ఎవరెవరైతే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఉన్నారో వాళ్ళకి చేస్తాము. ఐడెంటిఫైడ్ డేట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంచుమించు రికార్డ్ డేట్ మనం పెడతాం కదా, అలాంటి సిమిలారిటీయే ఐడెంటిఫైడ్ డేట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫైడ్ డేట్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాము? టెండరింగ్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి 10 వర్కింగ్ డేస్ ముందు దాన్ని ఐడెంటిఫైడ్ డేట్ అంటాము. ఆ ఐడెంటిఫైడ్ డేట్లో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంతమంది పేరు అయితే ఉందో అంతమందికి మనం డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది డిస్పాచ్ చేస్తాం. ఐడెంటిఫైడ్ డేట్ మీన్స్ ద డేట్ ఫాలింగ్ ఆన్ ద 10th వర్కింగ్ డే prior to the commencement of the tendering period for the purpose of determining the shareholders to whom the letter of offer shall be sent. ఐడెంటిఫైడ్ డేట్ అప్పుడు ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది వెళ్తుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ద ఎక్వైరర్ అండ్ ద ప్యాక్ షల్ నాట్ ఎక్వైర్ ఆర్ సెల్ ఎనీ షేర్స్ ఆఫ్ ద టార్గెట్ కంపెనీ డ్యూరింగ్ ద పీరియడ్ బిట్వీన్ ద 3 వర్కింగ్ డేస్ prior to the commencement of the tendering period and until the expiry of the tendering period. ఇక్కడ ఏంటంటే ఎక్వైరర్ అండ్ ప్యాక్ అనే వాళ్ళు ఓన్లీ టెండర్ పీరియడ్లో ఏవైతే వస్తున్నాయో ఆఫర్స్ అవే తీసుకోగలరు. 3 days ముందు నుంచి కానీ టిల్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టెండరింగ్ పీరియడ్ వాళ్ళు ఎలాంటి ఎక్విజిషన్ అనేది చేయలేరు. ఇప్పుడు టెండరింగ్ పీరియడ్లో ఏమవుతుంది? ఓన్లీ పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ పీపుల్ ఎవరైతే పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఆఫర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ప్రమోటర్స్ ఎవరైనా సరే ఇదేదో బాగుంది ఆఫర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎవరైనా ఇవ్వాలనుకున్నా సరే ఆ టైంలో ఎక్వైర్ చేయడానికి కుదరదు. 3 days ముందు అండ్ టిల్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టెండరింగ్ పీరియడ్ వరకు ఎక్వైర్ చేయడానికి కుదరదు అనమాట. ప్రమోటర్ది కానీ ఇంకా వేరే షేర్ హోల్డర్స్ది కానీ ఇంపార్టెంట్ షేర్ హోల్డర్స్ కానీ వాళ్ళందరిది కూడా ఎక్వైర్ చేయడానికి కుదరదు ప్యాక్ ఆర్ ఎక్వైరర్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్వైరర్ షల్ ఇష్యూ అండ్ అడ్వర్టైజ్మెంట్ 1 day బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నమాట. దట్ నేను ఇలాగా టెండరింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యాను, అండ్ నావన్నీ కరెక్ట్గా ఉన్నాయని నేను ఓపెన్ ఆఫర్ ఇవ్వబోతున్నా, ఇట్లాగా ప్రతిదీ అన్నీ నీట్గా చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కడ ఇస్తాము? ఎక్కడెక్కడైతే డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ అనేది ఇచ్చామో అక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తాం 1 day బిఫోర్ టెండరింగ్ పీరియడ్. पॉइंट करते हैं उसके बाद సో ఇంకోసారి ప్రాసెస్ చూసినట్టయితే సింపుల్గా నేను మొత్తం డేట్స్ టైమింగ్తో సహా చెప్పట్లేదు కానీ సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను. ఫస్ట్ మర్చెంట్ బ్యాంకర్ అనేవాడు అపాయింట్ అవుతాడు. మర్చెంట్ బ్యాంకర్ అనేవాడిని ఎందుకు అపాయింట్ చేస్తామంటే ఇది కష్టం కాబట్టి. నెక్స్ట్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అంటే కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వెంటనే మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. కొంచెం గ్యాప్లో మళ్ళీ డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వాలి.
సో ఇలా పబ్లిక్ అనౌన్స్మెంట్, డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ మనం ఏదైతే ఇచ్చామో దీని ద్వారా ఏంటంటే మనం పబ్లిక్కి చెప్తున్నామంటే నెక్స్ట్ డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ పబ్లిక్ ఇవ్వాలి, చెప్పేసాం. నెక్స్ట్ ఏంటి ఇవ్వాలి. సో డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది ప్రిపేర్ చేస్తాం. డ్రాఫ్ట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాం? సెబీకి ఇస్తాము. సెబీ కమెంట్స్ అనేది పాస్ చేస్తుంది. కమెంట్స్ అనేది పాస్ చేశాక ఆ కమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేసి తర్వాత లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది మనం ఇస్తాము. ఫైనల్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది ఇస్తాము. సో ఇక్కడ వరకు ఒక ప్రాసెస్ లెటర్ ఆఫ్ ఆఫర్ ఇచ్చేది వరకు. సో నెక్స్ట్ ఇప్పుడు లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది పబ్లిక్ ఇచ్చాము. పబ్లిక్ అనే వాళ్ళు మరి టెండర్ వేయాలి కదా. టెండర్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు వేయరాలి కాబట్టి కమెంట్స్ ఇచ్చిన 12 days తర్వాత టెండరింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ టెండరింగ్ పీరియడ్లో పబ్లిక్ వాళ్ళ షేర్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, టెండరింగ్ పీరియడ్ అక్కడ వరకు అయింది. టెండరింగ్ పీరియడ్కి లింక్ ఇంకా ఏమేమి ఉంది. టెండరింగ్ పీరియడ్ 3 days ముందు అండ్ టెండరింగ్ పీరియడ్ అయ్యే వరకు ఎక్వైరర్ ఎవరైతే ఉన్నాడో వారు ఏ విధంగానూ వేరే షేర్స్ ఎక్వైర్ చేయలేడు. అంటే ప్రమోటర్స్ ఎవరైనా ఇవ్వాలనుకున్న ఏదైనా షేర్స్, ప్రీ షేర్ హోల్డర్స్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళు ఎవరైనా షేర్స్ ఇవ్వాలనుకున్నా ఎక్వైర్ చేయడానికి కుదరదు. ప్రమోటర్ ఆ టెండరింగ్ పీరియడ్లో పబ్లిక్ నుంచి వచ్చే షేర్స్ ఎక్వైర్ చేయగలడు. సో అదొక పాయింట్. టెండరింగ్ పీరియడ్కి 10 days ముందు ఏమవుతుందంటే ఐడెంటిఫైడ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఐడెంటిఫైడ్ పీరియడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డిస్పాచ్ చేస్తారనమాట లెటర్ ఆఫ్ ఆఫర్. నెక్స్ట్ టెండరింగ్ పీరియడ్ 1 day ముందు ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట. అడ్వర్టైజ్మెంట్ దేని గురించి? నా టెండరింగ్ పీరియడ్ ఇట్లా నేను నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయబోతున్నాను, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయింది, నేను మర్చెంట్ బ్యాంకర్ అనేవాడిని అపాయింట్ చేసుకున్నాను, ఇలాగ అవుతుంది, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అడ్వర్టైజ్మెంట్లో. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్కడెక్కడ ఇస్తాము? ఎక్కడైతే డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ అయిందో అక్కడే అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తాము. ఓకే, అడ్వర్టైజ్మెంట్ జరిగింది. టెండరింగ్ పీరియడ్ అనేది 10 days వరకు అవైలబుల్. ఈ 10 daysలో పబ్లిక్ అనే వాళ్ళు టెండర్ ఇస్తూ ఉంటారు. ఓకే, టెండర్ ఇచ్చాక ఏమవుతుంది? టెండర్ 10 days తర్వాత ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎండ్ అయినా వితిన్ 10 daysలో పేమెంట్ అనేది జరిగిపోవాలి అందరికీ. ఎవరైతే షేర్ హోల్డర్స్ లెటర్ ఆఫ్ ఆఫర్లో ఉన్నారో వాళ్ళ ఐడెంటిఫైడ్ పీరియడ్లో లెటర్ ఆఫ్ ఆఫర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇస్తున్నాము. ఆ ఇచ్చిన దాంట్లో పేమెంట్ అనేది జరిగిపోవాలి. ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ అనేది మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ఎస్క్రో అకౌంట్ అనేది మనం ఎందుకు చేస్తాము? ఫస్ట్ పర్పస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయాక పేమెంట్ ఇచ్చే టైంకి డబ్బులు లేవు అనుకో, అప్పుడు కష్టం కదా. సో నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. నా బ్యాంక్ అకౌంట్ ఎస్క్రో అకౌంట్ అని చెప్పడానికి కుదరదు. ఒక స్పెషల్ అకౌంట్ అనేది మనం పెడతాము. అది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఏదైనా వయోలేషన్ చేసేవనుకో, ఈ ప్రాసెస్లో చలాకీ చేసావనుకో, అప్పుడు ఎస్క్రో అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది ఫోర్ఫీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఏంటి మనం ఏం చెప్పాం? సెబీకి కమెంట్స్ కోసం పంపాలి. ఒకవేళ ఎక్వైరర్ ఎవరైనా సరే చలాకీ చేసి సెబీకి కమెంట్స్ కోసం పంపకపోతే అప్పుడు ఏంటి? అది వయోలేషన్ ఆఫ్ లాయే కదా. అలా వయోలేషన్ చేసినప్పుడు ఎస్క్రో అకౌంట్లో ఉన్న మనీ అనేది ఫోర్ఫీట్ చేస్తాం. సో ఇది ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఎస్క్రో అకౌంట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తాం? డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో దానికి 3 days ముందు ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాము. ఎస్క్రో అకౌంట్లో ఎంత మనీ వేస్తామంటే ఎస్క్రో అకౌంట్లో ఫర్ కన్సిడరేషన్ అప్ టు 500 crores ఉందనుకో, 25% ఆఫ్ ద కన్సిడరేషన్. 500 crores వరకు ఉంటే 25% ఆఫ్ కన్సిడరేషన్. 500 కన్నా దాటిందనుకో 25% ఆఫ్ 500 ప్లస్ ఎంతైతే దాటిందో దానికి 10% అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 650 crores అనేది ఉంది. ఫస్ట్ 500 crores ఎంత వస్తుందంటే 25% 125 crores వస్తుందన్నమాట. సో ఇది గుర్తు చేసుకోవచ్చు. 125 crores ప్లస్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాని మీద 10%. ఇందాక 650 crores మైనస్ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది? అది 15 crores అలా వచ్చింది. సో ఇన్ టోటల్గా 140 crores అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సింపుల్గా ఏంటంటే 500 crores వరకు 25% ఆఫ్ ద కన్సిడరేషన్. 500 crores దాటిందనుకో 25% ఆఫ్ కన్సిడరేషన్ ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్ పైన 10% ఆఫ్ కన్సిడరేషన్. నెక్స్ట్ ఎస్క్రో అకౌంట్లో మనీ వేసాం. ఇప్పుడు డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ముందు ఎస్క్రో అకౌంట్లో మనీ వేయాలని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ ఇప్పుడు 10 days పీరియడ్ ఉంది కదా, 10 days పీరియడ్లో పేమెంట్ అనేది చేయాలని అంటాం.
ఆ 10 డేస్ పీరియడ్లో పేమెంట్ అనేది ఎలా చేస్తామంటే ఎస్క్రో అకౌంట్ నుంచి మళ్ళీ స్పెషల్ బ్యాంక్ ఎస్క్రో అకౌంట్ అనేది స్పెషల్ ఎస్క్రో అకౌంట్ అనేది ఓపెన్ చేసి అందులో డబ్బులు వేస్తాం. అందులో 100% అమౌంట్ వేయం, ఓన్లీ 90% అమౌంట్ వేస్తామన్నమాట ఆ స్పెషల్ ఎస్క్రో బ్యాంక్కి. ఆ స్పెషల్ ఎస్క్రో బ్యాంక్ నుంచి పేమెంట్ అనేది మనం చేస్తాము. అంటే 10% ఇంకా ఎస్క్రో అకౌంట్లోనే ఉంటుంది, 90% అనేది స్పెషల్ ఎస్క్రో ఉంటుంది. అక్కడ నుంచి మనం పేమెంట్ అనేది జనాలకి చేస్తాము. ఎందుకు ఇలా చేస్తున్నాము, ఎస్క్రో అకౌంట్లో 10% ఎందుకు ఉంచుతున్నామంటే, అండ్ ఇప్పుడు విత్డ్రా కూడా చేయాలంటే పేమెంట్ చేసేసిన 30 డేస్ వరకు ఆగాక విత్డ్రా చేయడానికి అలౌ చేస్తారనమాట ఎస్క్రో అకౌంట్లో ఉన్న మనీని. ఎందుకు ఇట్లాగా హోల్డ్లో ఉంచారంటే 30 డేస్ వరకు, ఈ 30 డేస్లో కూడా ఏదైనా వయోలేషన్ అయిందనుకో అప్పుడు దాన్ని ఆపేయచ్చు కదా, తీసేసుకోవచ్చు కదా, విత్డ్రా చేసుకోవచ్చు కదా. సో దానికోసం ఇలాగ ప్రాసెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎప్పుడు అనేది the escrow account deposited in the bank in cash shall be released only in the following manner. ఎప్పుడు రిలీజ్ అవుతుంది escrow account amount. First, the entire amount to the acquirer upon the withdrawal of the offer in the terms of regulation 23 of the takeover regulations as certified by the manager to the open offer. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా విత్డ్రా అవుతుంది కదా. ఫస్ట్ కండిషన్ అది, ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు విత్డ్రా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ గురించి చెప్తాము. సెకండ్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్ అమౌంట్. ఇప్పుడు నేను చెప్పింది, ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ 90% ఆఫ్ ఎస్క్రో అకౌంట్ టు ద స్పెషల్ ఎస్క్రో అకౌంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రెగ్యులేషన్ 21 ఆఫ్ ద టేక్ ఓవర్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు అవుతుంది, అపాన్ రెగ్యులేషన్ 23 ప్రకారం విత్డ్రాల్ ఆఫ్ ద ఆఫరే విత్డ్రా చేసేసుకుంటున్నాం. ఫస్ట్ దాని ప్రకారం ఇప్పుడు నేను ఆఫరే విత్డ్రా చేసేసుకుంటున్నాను. అప్పుడు ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ద ఎక్వైరర్ అపాన్ ద విత్డ్రాల్ ఆఫ్ ద ఆఫర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్ 23 ఆఫ్ ద టేక్ ఓవర్ రెగ్యులేషన్స్ యాజ్ సర్టిఫైడ్ బై ద మేనేజర్ టు ద ఓపెన్ ఆఫర్. అప్పుడు ఓపెన్ ఆఫర్ అనేది ఈ ఎస్క్రో అమౌంట్ అనేది విత్డ్రా చేసేసుకుంటాను. సెకండ్ ఏంటంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ 90% ఆఫ్ ద ఎస్క్రో అకౌంట్ టు ద స్పెషల్ ఎస్క్రో అకౌంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రెగ్యులేషన్ 21 ఆఫ్ ద రెగ్యులేషన్ యాక్ట్. ఇక్కడ 90% అనేది స్పెషల్ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తామన్నట్టు చూపిస్తున్నాం అనమాట. థర్డ్ కండిషన్ ఏంటంటే, to the acquirer the balance of the escrow account after the transfer of cash to the special escrow account on the expiry of the 30 days from the completion of the payment of consideration to the shareholders who have tendered their shares in acceptance of the open offer as certified by the manager to the open offer. ఏం చెప్పాను, 30 డేస్ తర్వాత చూస్తాము అన్నట్టు చెప్పాను కదా. ఆ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా 10% బ్యాలెన్స్ అనేది ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ 30 డేస్. ఎప్పుడు 30 డేస్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ టు ద షేర్ హోల్డర్స్ హూ హ్యావ్ tendered their shares in acceptance of the open offer. అప్పుడు ఆ 10% అనేది విత్డ్రా చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఇంగ్లీష్లో మళ్ళీ చదువుతున్నాను. సింపుల్గా ఫస్ట్ ఏంటి, విత్డ్రా అయిపోయింది, ఓపెన్ ఆఫరే విత్డ్రా చేసేసుకున్నాడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఎస్క్రో అకౌంట్లో ఉన్న మనీ. లేకపోతే ఇంకెప్పుడు 90% అనేది స్పెషల్ అకౌంట్లో వేసి అప్పుడు అక్కడ నుంచి పేమెంట్ అనేది జరుగుతుంది కదా, ఆ టైంలో విత్డ్రా అవుతుంది 90% వరకు. బ్యాలెన్స్ 10% అనేది ఎప్పుడు విత్డ్రా అవుతుంది, 30 డేస్ ఫ్రమ్ ద పేమెంట్, అదే కన్సిడరేషన్ ఎవరికైతే పే చేసామో అక్కడ నుంచి 30 డేస్ తర్వాత బ్యాలెన్స్ 10% అనేది విత్డ్రా అవుతుంది. ఇప్పుడు వరకు ఈ 3 కండిషన్స్ చదివాము. నెక్స్ట్, ఇప్పుడు ఏదైనా వైలేషన్ చేశారనుకో దాన్ని మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాం కదా. ఎస్క్రోలో ఉన్న అమౌంట్ అనేది విత్డ్రా చేసేసాక ఎవరెవరికి ఎంతెంత ఇస్తాం. 1/3 అనేది టార్గెట్ కంపెనీకి ఇస్తాం, 1/3 అనేది ఈపీఎఫ్ అకౌంట్కి ఇస్తాం, ఇంకో 1/3 ఎవరికి ఇస్తున్నామంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ అయ్యో నేను టెండర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నాకు రాలేదు అనే షేర్ హోల్డర్స్కి ఇస్తారనమాట. మీకు ఇలాగ ఇద్దామనుకున్నాం కానీ వీడిలా టార్గెట్ కంపెనీ ఎక్వైరర్ అనేవాడు తప్పు చేశాడు కాబట్టి మీకు ఇవ్వలేకపోయాము. సో మీరు ఈ ఫ్రీ ఫుకట్లో ఇది కూడా షేర్స్ ఉంచుకోండి, ఈ డబ్బులు కూడా ఉంచుకోండి అని చెప్పేసి ఇస్తున్నాం అనమాట. అది 1/3 of the escrow account to the target company. First, target company 1/3 of the escrow account to the investor protection and education fund established under the Securities and Exchange of Board India.
అది 2009 ప్రకారం ఏదైతే బోర్డు ఐఈపీఎఫ్ అకౌంట్కి వేస్తామో నెక్స్ట్. అండ్ 1/3 ఆఫ్ ద ఎస్క్రో అకౌంట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ప్రోరేటా బేసిస్ అమాంగ్ ద షేర్ హోల్డర్స్ హూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఓపెన్ ऑफर फ्रॉम द एग्जामिनेशन पॉइंट ऑफ व्यू। तो सबसे पहला, अगर ओपन ऑफर विड्रॉ हो रहा था पूरा पैसा निकाल सकते हो। सेकंड, आप 90% स्पेशल एस्क्रो अकाउंट में डाल सकते हो। थर्ड, एक बार पूरा ऑफर कंप्लीट हो जाए तो जो भी बैलेंस अमाउंट है एस्क्रो अकाउंट का वो आप 30 डेज के बाद निकाल सकते हो। फोर्थ, अगर मान लो आपने स्पेशल एस्क्रो अकाउंट बनाया ही नहीं, आपने शेयर होल्डर्स से शेयर्स लिए ही नहीं, तो आप जितना पैसा पड़ा है एस्क्रो अकाउंट में वो ऑफर कंप्लीट होने के 30 डेज बाद निकाल सकते हो। एंड फिफ्थ, अगर आपका पैसा फोरफीट हो जाए तो पैसा 3 लोगों में बांट दिया जाता है। टारगेट कंपनी को 1/3, इन्वेस्टर एजुकेशन प्रोटेक्शन फंड को 1/3 एंड 1/3 जाता है टू द शेयर होल्डर्स हु हैव टेंडर्ड देयर अमाउंट्स। क्लियर हुआ? ఇప్పుడు ఆఫర్ సైజ్ గురించి మాట్లాడదాం. ఆఫర్ సైజ్ అంటే ఏంటి? ఇందాక నుంచి నేను ఓపెన్ ఆఫర్ అంటున్నాను. ఎంత సైజ్కి నేను ఓపెన్ ఆఫర్ అనేది ఇస్తున్నాను అనేది ఆఫర్ సైజ్. సో ఇప్పుడు మ్యాండేటరీగా నువ్వెంత తీసుకున్నా సరే 26%కే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇప్పుడు నేను 24% ఉంది నా దగ్గర ఆల్రెడీ హోల్డింగ్. నేను జస్ట్ 2% హోల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, ట్రిగ్గర్ లిమిట్ అనేది దాటింది కదా, 25-26 ట్రిగ్గర్ లిమిట్ అనేది దాటిందంటే ఎప్పుడైనా సరే ట్రిగ్గర్ లిమిట్ అనేది దాటితే అప్పుడు నువ్వు హోల్గా 26%కి ఇవ్వాలి. అదే ఆఫర్ సైజ్ ఎప్పుడైనా సరే. నెక్స్ట్ లేకపోతే నేను 30%లో ఉన్నాను, 5% అనేది నన్ను దాటింది, 5% అనేది పర్ ఇయర్ నేను దాటిస్తున్నా, అప్పుడు ఏంటి, మళ్ళీ 26%కే ఇవ్వాలి ఓపెన్ ఆఫర్ అనేది. అది ఆఫర్ సైజ్. ఎనీ మ్యాండేటరీ ఓపెన్ ఆఫర్ would be for at least 26% of the total shares of the target company as of 10th working day from the closure of the tendering period. ఇక్కడ ఏంటంటే 10th వర్కింగ్ డే ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ ద టెండరింగ్ పీరియడ్ అని ఎందుకు అంటున్నారంటే అసలు ఫస్ట్ డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ అన్నీ హాల్ట్లోకి వెళ్ళిపోతాయి, మొరటోరియం లాగా హాల్ట్లోకి వెళ్ళిపోతాయి. ఎలాంటి చేంజెస్ అనేది జరగదు. ఎవరు ఎక్వైర్ చేయరు, బైబ్యాక్ చేయరు. టేక్ ఓవర్ టైం జరిగేటప్పుడు వేరేవేం జరగవు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అంతా ఒకేలా ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అట్లీస్ట్ 26% ఆఫ్ ద టోటల్ షేర్స్ ఆఫ్ ద టార్గెట్ కంపెనీ యాజ్ ఆన్ ద 10th వర్కింగ్ డే ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ ద టెండరింగ్ పీరియడ్ అని చెప్పేసి అన్నారు అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఆఫర్ సైజ్ అనేది ఇందాక చూసాం. మరి ఆఫర్ ప్రైస్ అనేది ఎలా తెలుస్తుంది? సైజ్ ఇంటూ ప్రైస్ తెలిస్తేనే కదా మనకి అంత అమౌంట్ అనేది ఎస్క్రో అకౌంట్లో వేసుకోవడం అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు 500 crores అనేది ఎస్క్రో అకౌంట్లో వేస్తాం. ఆ 500 crores అనేది ఎలాగొస్తుంది? ఆఫర్ ప్రైస్ ఇంటూ ఆఫర్ సైజ్. సో ఆఫర్ ప్రైస్ అనేది ఎలా కనుక్కుంటాం? ఆఫర్ ప్రైస్ అనేది కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఏదైనా హయ్యెస్ట్ నెగోషియేటెడ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే నాతో 39 ఇయర్ మొత్తం లేదా 39, 40 అలా హయ్యెస్ట్ నెగోషియేటెడ్ ప్రైస్ ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఆర్ పేయబుల్ అక్విజిషన్ విత్ లాస్ట్ 1 yearలో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తీసుకుంటాము. 26 weeks తీసుకుంటాము. లాస్ట్ 60 ట్రేడింగ్ డేస్ది తీసుకుంటాము. అలా అన్నీ తీసుకుని 60 ట్రేడింగ్ డేస్ ఇన్ ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ షేర్స్ అయితే 60 ట్రేడింగ్ డేస్ది అట్లా తీసుకుని అన్నిట్లో కల్లా ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ఉందో అది తీసుకుంటాము. ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. एक्वायरर जितना भी अग्रीमेंट्स में एंटर करके एक्वायर किया है शेयर्स को, उसमें जो हाईएस्ट प्राइस है वो आएगा. तो मेरा हाईएस्ट 40 था, यहाँ पे हम 40 लिख दिए. दूसरा है अक्वायरर ने पिछले 52 वीक्स में जितने जितने पैसे के लिए अक्वायर किया था सबका हम वॉल्यूम वेटेड एवरेज प्राइस निकालेंगे और वो लिख देंगे. तो वो हमने लिख दिया. तीसरा है अक्वायरर ने पिछले 26 वीक्स में जो हाईएस्ट प्राइस पे किया है आपके शेयर्स के लिए वो आएगा. तो वहां हमने 42 लिख दिया. एंड लास्ट है पिछले 60 ट्रेडिंग डेज में जो वॉल्यूम वेटेड एवरेज मार्केट प्राइस था वो निकाल के लिखेंगे. तो 41 आ गए लेट्स से. तो हम लोग इसमें से हाईएस्ट निकालेंगे, दैट इज 42 रुपीस. समझ में आपको ऑफर प्राइस क्या रहेगा? यस. तो मान लो अगर ये जो शेयर है टारगेट कंपनी का उसका ट्रेडिंग होता ही नहीं है मार्केट में, मान लो उसका ट्रेडिंग बहुत ही कम होता है, तो क्या उसका फेयर वॉल्यूम वेटेड एवरेज मार्केट प्राइस मिल पाएगा आपको? नहीं, राइट. तो ये जो डी पॉइंट है वो हम यूज करते हैं ओनली व्हेन शेयर्स आर फ्रीक्वेंटली ट्रेडेड. ठीक है. बट शेयर्स अगर नॉट फ्रीक्वेंटली ट्रेडेड होंगे तो उस केस में फिर आप एक वैल्यूअर को बुलाते हो एंड वैल्यूअर वैल्यूएशन करते हैं. समझ आया? ओनली फॉर द डी पॉइंट. मतलब अगर फ्रीक्वेंटली ट्रेडेड शेयर्स है, अगर मार्केट में उसका बहुत ट्रेडिंग हो रहा है तो आप उसका वॉल्यूम वेटेड एवरेज मार्केट प्राइस निकाल लोगे.
बट अगर वो फ्रीक्वेंटली ट्रेडेड है ही नहीं, मतलब उसका ट्रेडिंग बहुत कम है, तो उस केस में आप अक्वायर ये मैनेजर को बोलते हो कि वैल्यूएशन पैरामीटर्स को यूज करे, वैल्यूएशन के प्रिंसिपल्स को यूज करे एंड देन वैल्यूएशन करे, राइट? देन इन दोनों में से एक चीज आता है। अगर नॉन फ्रीक्वेंटली है तो ई आएगा, अगर फ्रीक्वेंटली ट्रेडेड शेयर्स है तो डी आएगा। क्लियर हुआ? సో ఇప్పుడు ఓపెన్ ఆఫర్ అనేది ఎప్పుడెప్పుడు విత్డ్రా చేయగలము, ఓపెన్ ఆఫర్ అనేది ఎప్పుడెప్పుడు విత్డ్రా చేయగలమంటే వేర్ ద స్టాట్యూటరీ అప్రూవల్స్ ఆర్ రిక్వైర్డ్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. ద స్టాట్యూటరీ అప్రూవల్స్ వుడ్ ఇంక్లూడ్ ద అప్రూవల్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద రెగ్యులేషన్స్ ఆర్ ద అప్రూవల్ ఆఫ్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ బై FBPB ఆర్ RBI అండ్ లైక్. ఏంటంటే సింపుల్గా స్టాట్యూటరీ అప్రూవల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ RBI అప్రూవల్ అనేది కావాలి. RBI అప్రూవల్ ఎప్పుడైనా రాలేదనుకో అప్పుడు విత్డ్రా అనేది మనం చేస్తాం, అది మన తప్పు కాదు కదా. నెక్స్ట్ వేర్ ద సోల్ ఎక్వైరర్ బీయింగ్ అన్ ఇండివిజువల్ హ్యాస్ డైడ్. ఎక్వైరర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇండివిజువల్ అండ్ వాడు చచ్చిపోతే అప్పుడు కుదరదు, అప్పుడు కూడా విత్డ్రా చేసేయచ్చు. ఎనీ కండిషన్ స్టిపులేటెడ్ ఇన్ ద అగ్రిమెంట్ ఫర్ ద అక్విజిషన్ అట్రాక్టింగ్ ద ఆబ్లిగేషన్ టు మేక్ ద ఓపెన్ ఆఫర్ ఈజ్ నాట్ మెట్ ఫర్ ద రీజన్ అవుట్ సైడ్ ద రీజనబుల్ కంట్రోల్ ఆఫ్ ద ఎక్వైరర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఒక్కొక్కసారి అనేది ఇప్పుడు షేర్సే కాదు కదా అస్తమానం చేసేది, మనం కంట్రోల్ ద్వారా కూడా చేయొచ్చు. టేక్ ఓవర్ అనేది షేర్స్ ద్వారానే కాదు, కంట్రోల్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కసారి కంట్రోల్ ద్వారా చేస్తున్నప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ అనేది మనం ఇస్తాం కదా వాడికి, ఆ ఆబ్లిగేషన్స్ అనేది ఏదైనా ఫుల్ఫిల్ చేయకపోయినా, అగ్రిమెంట్ ప్రకారం లేకపోయినా సరే అప్పుడు కూడా విత్డ్రా అనేది మనం చేస్తాము. సో ఆ విత్డ్రాల్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎస్క్రోతో లింక్ చేస్తే ఏమవుతుందంటే, ఎస్క్రోలో ఏంటి మనం ఏమనుకున్నాం, ఎస్క్రోలో 10% అమౌంట్ అనేది ఎస్క్రోలో ఉంటుంది, మిగతా 90% అనేది స్పెషల్ ఎస్క్రో అకౌంట్కి ఇస్తాం, దాని తర్వాత షేర్ హోల్డర్స్కి ఇస్తాం అన్నట్టు ఉంటుంది కదా. కానీ ఇఫ్ ఇట్స్ ద కేస్ ఆఫ్ కంట్రోల్ 90% ఇవ్వాలన్నట్టుంది కదా, షేర్స్కి ఇవ్వాలి, షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. అదే ఒకవేళ కంట్రోల్ అయిందనుకో 10% నుంచి 90% ఇవ్వాలి, అలాంటివి ఏమి ఉండవు కదా. సో అదొక పాయింట్ ఎస్క్రోకి రిలేటెడ్, అది జస్ట్ సెపరేట్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఆఫర్ షాల్ బి విత్డ్రాన్, ఎప్పుడెప్పుడు విత్డ్రా చేయొచ్చు, 4 కండిషన్స్ సింపుల్గా. ఫస్ట్ ఏంటంటే స్టాట్యూటరీ అప్రూవల్ ఏదైనా రాకపోయినా సరే. సెకండ్ ఎస్ ఏంటంటే సెబీ అనే వాళ్ళు ఎవరైనా సరే అండర్ ఈజ్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఇది విత్డ్రా చేస్తేనే బెటర్ అని అనుకున్నా, ఎవరైనా చచ్చిపోయినా సరే. ఇంకొక ఎస్ ఏంటంటే చచ్చిపోవడం. సోల్ ఎక్వైరర్, వాడు సోల్ ఎక్వైరర్ అండ్ ఈజ్ అన్ ఇండివిజువల్ అండ్ హ్యాస్ డైడ్. ఏదైనా కండిషన్ స్టిపులేటెడ్ ఇన్ అన్ అగ్రిమెంట్, ఏదైనా కండిషన్ బ్రీచ్ చేసినా సరే, ఏదైతే స్టిపులేట్ చేశారో అగ్రిమెంట్లో ఆ ఆబ్లిగేషన్ ఏదైనా సరే బ్రీచ్ చేస్తున్నా సరే, లేకపోతే అవుట్ సైడ్ ద స్కోప్ అయిపోయినా సరే వాడికి అనుకోకుండా, అట్లా అయినా సరే విత్డ్రా అనేది చేసేయచ్చు. నెక్స్ట్ రివిజన్ ఆఫ్ ఓపెన్ ఆఫర్. రివిజన్ ఆఫ్ ఓపెన్ ఆఫర్ అంటే ఏంటి, ఇక్కడ రివైజ్ చేస్తున్నాం. ఓపెన్ ఆఫర్కి రిలేటెడ్ ఏం రివైజ్ చేస్తున్నాము, ఆఫర్ సైజ్ కానీ ఆఫర్ ప్రైస్ కానీ ఇవి రివైజ్ చేస్తున్నాం అనమాట. ఆఫర్ ప్రైస్ రివైజ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే 40ది 42 చేయాలి కానీ 38కి చేస్తా అని చెప్పేసి చెప్పకూడదు అనమాట. సో ఇప్పుడు సార్ చెప్తారు విను. ऑफर प्राइस समझा सबको? हाँ सर। आप जब भी चाहो आप अपने ऑफर साइज को या ऑफर प्राइस को रिवाइज कर सकते हो। दो चीज याद रखना, इट हैज टू बी एन अपवर्ड रिवीजन 1 एंड सेकेंडली रिवीजन मैक्सिमम आप 3 दिन पहले तक कर सकते हो टेंडरिंग पीरियड स्टार्ट होने के, उसके बाद रिवाइज नहीं कर सकते। जब भी रिवाइज करोगे, अगर आप ऑफर प्राइस को रिवाइज कर रहे हो तो आपको अपने एस्क्रो अकाउंट में करस्पॉन्डिंग चेंजेस करने पड़ेंगे, जो भी एक्स्ट्रा अमाउंट लग रहा है आपको डालना पड़ेगा। आपको वो सारे न्यूज़पेपर्स में पब्लिक अनाउंसमेंट देना पड़ेगा जहां पे आपने पहले डीपीएस या पब्लिक अनाउंसमेंट दिया था, एंड आपको सेबी स्टॉक एक्सचेंज एंड टारगेट कंपनी को इन्फॉर्म करना पड़ेगा। क्लियर हुआ? ये भी 3 दिन पहले సో సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఎస్క్రో అకౌంట్లో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ రివైజ్ చేస్తున్నప్పుడు ఎస్క్రో అకౌంట్లో కూడా రివైజ్ చేస్తాము, పెంచాలి. ఇప్పుడు ఎస్క్రో అకౌంట్లో పెంచినప్పుడు డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నమాట, మేము ఇలా పెంచుతున్నాం అన్నట్టు. డీటెయిల్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఎక్కడెక్కడ ఇస్తాము, సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్, టేక్ ఓవర్, టార్గెట్ కంపెనీ ఉన్న చోటు, రిజిస్టర్ ఆఫీస్ ఉన్న చోటు. సో అలాగా మనం చేస్తాము. 3 days టెండరింగ్ పీరియడ్కి 3 days ముందు వరకే నీకు రివైజ్ చేయడానికి కుదురుతుంది, దాని తర్వాత రివైజ్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ 3 working days ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ టెండరింగ్ పీరియడ్ రివైజ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు టేక్ ఓవర్ కోడ్ చూద్దాం. టేక్ ఓవర్ కోడ్లో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మ్యాండేటరీ ఆఫర్. మ్యాండేటరీ ఆఫర్ అంటే ఏంటి, మనం ఫస్ట్ డిస్క్లోజర్స్లో చదివాం కదా,
మినిమం 25% దాటిందనుకో అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ ఆఫర్ ఇవ్వాలి. మ్యాండేటరీ ఆఫర్ ఎంత పర్సెంట్ ఇస్తాము? 26% ఆఫ్ ద ఆఫర్ సైజ్ అనేది ఇస్తాం. అది మ్యాండేటరీ ఆఫర్. అలాగే ఒక్కొక్కసారి 5% దాటిందనుకో కంపల్సరీగా మ్యాండేటరీ ఆఫర్ అనేది ఇవ్వాలి. ఆఫర్ సైజ్ ఎంత? 26% ఉండాలి మినిమం. సో అది మ్యాండేటరీ ఆఫర్. ఇప్పుడు వాలంటరీ ఆఫర్. వాలంటరీ ఆఫర్ అంటే ఏంటి? ఇక్కడ హీరోలాగా వెళ్ళి నేనే ఆఫర్ ఇస్తున్నాను. సో వాలంటరీ ఆఫర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 25% ఉంది, నేను 3% ఎక్వైర్ చేస్తున్నాను, కానీ నాకు ఆఫర్ ఇవ్వాలని ఉంది. అలాంటి టైంని వాలంటరీ అలాంటి టైంలో ఇచ్చే ఆఫర్ని వాలంటరీ ఆఫర్ అంటారు. సో ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది, వాలంటరీ ఆఫర్ ఇవ్వాలంటే కండిషన్స్ ఏంటంటే అట్లీస్ట్ 52 వీక్స్ ముందు ఎలాంటి షేర్స్ తీసుకుని ఉండకూడదు ఎక్వైరర్. అండ్ వాలంటరీ ఆఫర్ అయ్యాక 6 మంత్స్ తర్వాత ఎలాంటి షేర్స్ తీసుకోకూడదు. వాడు ఏ షేర్స్ తీసుకున్నా ఈ వాలంటరీ ఆఫర్ పీరియడ్లో టెండర్ పీరియడ్లో పెట్టే షేర్స్ ఆ టైంలోనే తీసుకోగలడు. ఓకే, ఇది మెయిన్. ఎక్స్ లిమిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూస్తే ఎక్స్ లిమిటెడ్ 1st January తీసుకోవాలనుకుంటుంది. సో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసిన 52 వీక్స్ ముందు అండ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసిన 52 కాదు 6 మంత్స్ తర్వాత ఎలాంటి ఆఫర్ తీసుకోకూడదు. అండ్ ఇందాక నేను చెప్తున్నాను ఆఫర్ అంటే ఎలాంటి షేర్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఆఫర్ సైజ్ తీసుకుందాం. ఆఫర్ సైజ్ ఎంత ఉండాలి? వాలంటరీ ఆఫర్లో మినిమం 10%, మ్యాండేటరీలో ఏమన్నాము 26%. ఇక్కడ ఏంటంటే మినిమం 10% తీసుకోవాలి. వాలంటరీ ఆఫర్లో కూడా సేమ్ ప్రాసెసే. మనం ఆల్రెడీ మ్యాండేటరీ ఆఫర్లో చదివాం కదా, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, సెబీకి కమెంట్స్ కోసం పంపాలి, కమెంట్స్ నుంచి వచ్చాక డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్ పంపాలి. ఓకే, డ్రాఫ్ట్ నుంచి ఫైనల్ లెటర్ ఆఫ్ ఆఫర్, టెండర్ పీరియడ్, ఇవన్నీ కూడా సేమే, కాకపోతే 10% వస్తుంది. అండ్ ఈ కండిషన్ అనేది ఫాలో అవ్వాలి వాలంటరీ ఆఫర్కి. ఇప్పుడు కండిషనల్ ఆఫర్. కానీ కండిషనల్ ఆఫర్కి ముందు వాలంటరీ ఆఫర్లో కూడా వాలంటరీ ఆఫర్ అనేది నువ్వు ఎప్పుడు ఇవ్వగలవు? నీ దగ్గర 25% మినిమం ఉండాలి. ఇది కూడా ఇంకో కండిషన్ అనమాట. మినిమం 25% ఉండాలి. అండ్ నువ్వు ఇచ్చే లిమిట్ ఏదైతే ఉందో 5% దాటకూడదు. 5% దాటిందనుకో ఆబ్వియస్గా అదేమవుతుంది, మ్యాండేటరీ ఆఫర్లో వస్తుంది. 5% దాటకుండా లోపల ఉంటేనే 3%, 2% అలా అయితేనే వాలంటరీ ఆఫర్లోకి వస్తుంది. ఇప్పుడు కండిషనల్ ఆఫర్లో ఏమవుతుందంటే నేను కండిషన్ పెడతానమాట. నేను 26% ఆఫరే, మ్యాండేటరీ ఆఫర్లోకి వచ్చాను 26%, కానీ నేను ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలంటే నాకు మినిమం 10% ఆఫర్ అనేది రావాలి అని చెప్పి నేను కండిషన్ పెట్టాను అనుకో, ఆ కండిషన్ ప్రకారమే తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26% ఆఫర్ ఇచ్చాను, అందులో ఏంటి 3% మందే ఒప్పుకున్నారు. అప్పుడు నేను కండిషనల్ ఆఫర్ పెట్టాను 10% రావాలి, కానీ నాకు 3% వచ్చింది, నేను రిజెక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు. ఉత్తప్పుడు ఏమవుతుంది, 26% ఇచ్చినప్పుడు 3% వచ్చిందనుకో నేను ఆ 3% యాక్సెప్ట్ చేసేసుకుంటాను. కానీ కండిషనల్ ఆఫర్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు 10% వస్తేనే తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను అని చెప్పేసి రిజెక్ట్ చేసేయచ్చు. సో అది కండిషనల్ ఆఫర్ అనమాట. चीज याद रखना, एक्सेप्टेंस दे के रखते हो कि मिनिमम इतना आएगा तो ही हम लेंगे, नहीं तो हम नहीं लेंगे. अगर मान लो मिनिमम लेवल ऑफ एक्सेप्टेंस से कम आता है शेयर तो आप नहीं लेते हो शेयर. ठीक है. नाउ कंडीशनल ऑफर में दो चीज याद रखना. जब भी आप कंडीशनल ऑफर दे रहे हो तो एस्क्रो अकाउंट में आपको हायर ऑफ द टू लिमिट्स डालना पड़ता है. पहला वो 500 करोड़ का 25% नॉर्मल लिमिट्स पर है वो, एंड दूसरा जो भी मिनिमम लेवल ऑफ एक्सेप्टेंस दिए हो उसका 100% शेयर, 100% अमाउंट. सो अगर लेट्स से हम बोल रहे हैं हम 26% शेयर्स लेने के लिए रेडी है, हर शेयर का मेरा रुपीस होगा 10 रुपीस, मिनिमम 10% लेंगे. लेट्स से 10% का आपका वैल्यू आ रहा है 400 करोड़. ठीक है, तो आपको मिनिमम 400 करोड़ तो डालना ही है एस्क्रो अकाउंट. मिनिमम जितना आप लेवल ऑफ एक्सेप्टेंस बोल रहे हो उतना परसेंट का जो टोटल अमाउंट है वो तो आपको डालना ही पड़ेगा. समझ आ रहा है गाइस? 2 లిమిట్స్ ఉన్నాయి ఎస్క్రో అకౌంట్లో నార్మల్గా అయితే. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది కొంచెం ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విను. आपका नॉर्मल 500% का 500 करोड़ का 25% है. यस. ओके, लेट्स से मेरा टोटल ऑफर इज ऑफ 500 करोड़. ठीक है, तो मेरा यहाँ पे 125 करोड़ आया. यस.
दूसरा आप देखोगे मेरा मिनिमम लेवल ऑफ एक्सेप्टेंस, हम बोल रहे हैं हम मिनिमम 10% शेयर्स लेंगे। 10% शेयर्स को पूरा खरीदने के लिए मेरे को 200 करोड़ लगेगा। सो मेरा सेकंड लिमिट इज 200 करोड़। आप दोनों में से कौन सा अमाउंट डालोगे? 200 करोड़। हायर ऑफ द टू। सो 200 करोड़ आपको डालना ही था। समझ आया? यस सर। सबको समझ में आया? तो आपका दो रहता है, या तो जो नॉर्मल स्टॉक का कैलकुलेशन आप वैसे करो, और फिर जो मिनिमम लेवल ऑफ एक्सेप्टेंस है उसमें आप जितना पैसा लगेगा उतना करो, जो भी दोनों में हाईएस्ट रहेगा वो डलेगा। ओके ओके यस सर। यस समझ आए? सो कंपीटिंग ऑफर मतलब एक ऑफर ऑलरेडी चल रहा है, दूसरे इंसान ने बीच में टांग अड़ाने के लिए अपना ऑफर दे दिया। दूसरे इंसान कब तक वो ऑफर दे सकते हैं? पहला इंसान का डिटेल पब्लिक स्टेटमेंट होने के 15 दिन के अंदर। एक बार दूसरा ऑफर आ गया, कंपीटिंग ऑफर आ गया, तो पहला इंसान के पास अपॉर्चुनिटी रहता है कि वो अपवर्ड रिवाइज कर सके अपना सारा जो भी ऑफर का साइज है, ऑफर का प्राइस है वगैरह वगैरह, ठीक है। एंड दोनों का जो टाइमलाइन है वो साथ में आ जाता है, फिर दोनों की सारी चीज साथ में चलती है। क्लियर हुआ गाइस? यस सर। और ये एक ही बार रिवाइज कर सकता है? एक ही बार रिवाइज कर सकता है, फिर नहीं तो फिर क्या होगा, ए रिवाइज करेगा, फिर बी बोलेगा हम भी रिवाइज करेंगे, फिर ए बोलेगा हम भी रिवाइज करेंगे, वो रिवीजन चलता रहेगा। एक ही बार आप रिवाइज कर सकते हैं। ओके सर। ठीक है? टेंडरिंग पीरियड के 10 डेज पहले। टेंडरिंग पीरियड के 10 डेज पहले था। But sir, there could be more than 2 parties जो ऑफर दे रही है, मतलब तीसरी पार्टी भी आ सकती है, तो वापस रिवाइज करेंगे फर्स्ट एंड सेकंड पार्टी। तीसरी पार्टी भी इसी के अंदर आएगी, फर्स्ट पार्टी के 15 डेज के अंदर। जनरली आज तक आई डोंट थिंक कभी तीसरी पार्टी आई, क्योंकि आप खुद ही सोचो ना, अगर शेयर होल्डर्स को आप 3 लोगों के बीच में डिवाइड कर दो, किसी का भी ओपन ऑफर सक्सेसफुल नहीं होगा। yes, तो एक बार जब 2 आ जाता है तो तीसरे को पता होता है भाई कि हम जाएंगे तो भी कोई फायदा नहीं है, तो देयर इज नो पॉइंट गोइंग, तो वो आते ही नहीं। okay, sir. ठीक है, चलो नेक्स्ट जो हम लोग को देखना है वो है डीलिस्टिंग ऑफर। डीलिस्टिंग ऑफर मतलब ఇప్పుడు ఎగ్జామ్షన్స్ గురించి చూద్దాం. ఎగ్జామ్షన్స్ దేనికి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఒక ఎక్స్ అండ్ వై ఇద్దరు ప్రమోటర్స్ ఉన్నారు. ఇద్దరు ప్రమోటర్స్లో ఏంటంటే ఇద్దరు ప్రమోటర్స్కి కలిపి 30% ఉంది, అంటే 25% దాటింది. ఒకవేళ ఎక్స్ అనేవాడు వైకి పంపుతున్నాడు అనుకో, ఏదైనా ఇస్తున్నాడు అనుకో, దెన్ ఓపెన్ ఆఫర్ అనేది ఇవ్వాలా అంటే క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎక్స్ అండ్ వై వాళ్ళు ఇచ్చుకున్నా సరే ఓపెన్ ఆఫర్ ఇచ్చుకోపోయినా సరే వాళ్ళది ఏంటంటే 30% ఉంటుంది. ఇలాంటి టైంలో ఓపెన్ ఆఫర్ అనేది అవసరం లేదా అని చెప్పేసి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఏ బి ఉన్నారు. ఏలో ఏంటంటే ఏ అనేవారు ఫాదర్, బి అనే అతను సన్. సో ఇప్పుడు సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఆల్రెడీ 22% ఉంది. ఏ అనే అతను చనిపోయాడు కాబట్టి 5% అనేది ఈయనకు వచ్చేసింది. 22 + 5 ఎంత? 25 దాటుతుంది. సో 25 దాటుతుంది కాబట్టి ఓపెన్ ఆఫర్ అనేది ఇవ్వాలా? సో ఈ కేసులో కూడా ఓపెన్ ఆఫర్ అనేది ఇవ్వాలా? క్వశ్చన్ మార్క్. ఇవ్వాల్సిన అవసరం లేదు. रेगुलेशन 11 यहाँ पे उन सारे लोगों को लिस्ट डाउन करके रखा है आप लोगों ने, जिनका अगर ट्रिगर लिमिट टच भी कर जाए तो भी उनको ओपन ऑफर ऑब्लिगेशंस नहीं आते हैं, उनको ओपन ऑफर नहीं देना पड़ता है। क्लियर हुआ? ఇప్పుడు ఇంకోటి ఏం చదివామంటే, ఇప్పుడు ఇందులో ఏమైంది, కంపెనీ ఉంది, 40% షేర్. మళ్ళీ ఏంటంటే కంపెనీలో NOP అనే ఆయన ఉన్నారు. Nకి 20%, Oకి 20%, Pకి 20% ఉంది. కంపెనీ ఏం చేసిందంటే బైబ్యాక్ చేసింది. బైబ్యాక్ చేయడం వల్ల ఏమైంది, NOకి 20% ఉంది, కానీ Pకి 26% వచ్చేసింది. సో ఇలాంటి కేసెస్లో మళ్ళీ ఓపెన్ ఆఫర్ అనే అతను P ఇవ్వాల్సి వస్తుందా? సో ఇవి కొన్ని ఎగ్జామ్షన్స్ అనమాట. ఎగ్జామ్షన్స్ అనేది 10, 11లో చూస్తాము. 10 ఏంటంటే జనరల్ ఎగ్జామ్షన్, 10లో వచ్చామంటే ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. 11లో ఏంటంటే మనం ప్రూవ్ చేయాలన్నమాట, నాకు ఎలాంటి కంట్రోల్ లేదు, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఏంటి, ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద క్వాలిఫైయింగ్ పార్టీస్ సచ్ యాజ్ ఇమీడియట్ రిలేటివ్స్, గ్రూప్ కంపెనీస్, ప్రమోటర్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ప్రమోటర్స్ మధ్యన కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందాక మనం చదివిన దాని ప్రకారం ఏ అనే ఆయన చనిపోతే బీకి వస్తుంది అన్నట్టు చెప్పాం, కానీ ఏ అనే ఆయన ఇన్ కేస్ బతికున్నా సరే బీకి వచ్చినా సరే సేమ్ అంతే వస్తుంది. అంటే 25
5% ఉంది, ఎక్స్ట్రా 5% వస్తుంది, అప్పుడు మళ్ళీ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలా అన్నట్టు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇమీడియట్ రిలేటివ్ మధ్య ట్రాన్స్ఫర్ జరిగినా ఇక్కడ ఏంటంటే జస్ట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కానీ అక్కడ ఎలాంటి కంట్రోల్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరెవరికి ఓపెన్ ఆఫర్ ఎగ్జామ్ట్ అనేది. ఇప్పుడు డిస్క్లోజర్ అనుకున్నాం అనుకో, డిస్క్లోజర్ అంటే జస్ట్ చెప్పడమే కదా, దానివల్ల పెద్ద నష్టమేం జరగదు. కానీ ఓపెన్ ఆఫర్ ఈజ్ అ హ్యూజ్ ప్రాసెస్, దాంట్లో పైగా 26% అనేది ఇవ్వాలి. సో కొంతమందికి ఎగ్జామ్ చేశారనమాట. అందులో ఫస్ట్ ప్రమోటర్స్, ఇమీడియట్ రిలేటివ్స్, గ్రూప్ కంపెనీస్ అలా తీసుకున్నారు. సెకండ్ పాయింట్, సెట్ అన్ అక్విజిషన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ స్టాక్ బ్రోకర్, అండర్ రైటర్, మర్చెంట్ బ్యాంకర్, స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఎక్సెట్రా. ఇప్పుడు స్టాక్ బ్రోకర్, అండర్ రైటర్, మర్చెంట్ బ్యాంకర్, స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ వీళ్ళందరూ ఏంటంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండర్ రైటర్ ఉన్నాడు, వాడు 90% సబ్స్క్రైబ్ చేయాలి అని అండర్ రైటింగ్ తీసుకున్నాడు, 60% సబ్స్క్రిప్షన్ ఉంది, మిగతా పర్సంటేజ్ అంతా వాడే తీసుకోవాలి కదా, మిగతా 20% వాడే 30% వాడే తీసుకోవాలి కదా. సో ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో 30% అంటే అబవ్ 25% సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఎలాగ, ఓపెన్ ఆఫర్ ఇవ్వాలంటే ఎట్లాగా. సో ఇది కూడా క్యాన్సిల్, అంటే ఎగ్జామ్ట్, తీసుకోవాల్సిన అవసరం లేదు దాటినా సరే. నెక్స్ట్, అక్విజిషన్ పర్స్యూయెంట్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ కంపెనీ. ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ ఐఆర్టీసీ ఉంది, అది కొంత అమౌంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అప్పుడు 30% వేరే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చింది, ఆ 30%లో ఎవరో ఒకరికి 26% వచ్చింది, అప్పుడు ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. అంటే ఓపెన్ ఆఫర్ ఇవ్వాలంటే మిగతా 26%కి ఇవ్వాలి. అసలు గవర్నమెంట్ కంపెనీలో మిగతా 26% అచీవ్ అవ్వగలదా? అది హైలీ ఇంపాసిబుల్. సో ఇలాంటి కేసెస్లో ఎగ్జంప్షన్ వచ్చేస్తుంది. అలాగ 30% వెళ్ళినా సరే ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్విజిషన్ పర్సూయెంట్ టు ద స్కీమ్ మేడ్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ సీకా, అంటే ఇది సింపుల్గా సీకా బదులు సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ బదులు ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఐబీసీ వచ్చేసింది. అరేంజ్మెంట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ట్రాన్స్ఫరర్ కంపెనీ పర్సూయెంట్ టు ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, స్టాట్యూటరీ ఆడిటర్ అండర్ ఇండియన్ ఫారెన్ లా, ఇవన్నీ తీసేస్తే ఐబీసీ ప్రకారం ఏదైనా జరుగుతున్నా సరే, అగ్రిమెంట్ ఐబీసీ ప్రకారం జరుగుతున్నా సరే. సో ఇప్పటి వరకు మనం 4 చదివాం నార్మల్గా, ఇమీడియట్ రిలేటివ్స్, ప్రమోటర్స్, గ్రూప్ కంపెనీస్ మధ్యన జరిగినా సరే ట్రాన్స్ఫర్ ఏదైనా. సెటన్ అక్విజిషన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ బై హూమ్, స్టాక్ బ్రోకర్, అండర్ రైటర్, మర్చెంట్ బ్యాంకర్ వీళ్ళ ద్వారా. అక్విజిషన్ పర్సూయెంట్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ కంపెనీ, ఐబీసీ ప్రకారం ఏదైనా జరిగినా సరే, సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఏదైనా జరిగినా సరే. అక్విజిషన్ పర్సూయెంట్ టు ద సర్ఫేసీ యాక్ట్ 2002, అక్విజిషన్ అండర్ ద సెబీ డీలిస్టింగ్ ఆఫ్ ఈక్విటీ షేర్ రెగ్యులేషన్స్, ఈ రెండు. ఇంకోటి ఏంటి, అక్విజిషన్ బై వే ఆఫ్ ట్రాన్స్మిషన్, సక్సెషన్ ఆర్ ఇన్హెరిటెన్స్, ట్రాన్స్మిషన్, సక్సెషన్ ఆర్ ఇన్హెరిటెన్స్. ఇంకోటి ఏంటంటే ఓటింగ్ రైట్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 20% ఏబిసికి 20% ఉంది, బీకి ఏంటంటే 20%తో పాటు 10% ప్రిఫరెన్స్ షేర్ ఉంది, కానీ ఓటింగ్ రైట్స్ ఎలాంటిది లేదు. ఫ్యూచర్లో ఏమైందంటే ఈ 10% ప్రిఫరెన్స్ ఓటింగ్ షేర్ కూడా వెళ్ళిపోయిందనమాట, మర్జ్ అయిపోయింది ఈక్విటీ షేర్ కింద. సో ఇక్కడ ఇన్ టోటల్ ఏమైంది, 30% అయింది, అంటే 25% దాటింది. మళ్ళీ 26% ఓపెన్ ఆఫర్ ఇవ్వాలా అంటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓటింగ్ రైట్స్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956, ఎవరిదైనా ఓటింగ్ రైట్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ ఏదైనా ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోతే అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అక్విజిషన్ త్రూ రైట్ ఇష్యూ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్, రైట్ ఇష్యూ ద్వారా ఏదైనా వచ్చినా సరే, అలాగే బైబ్యాక్ ద్వారా ఏదైనా వచ్చినా సరే. అక్విజిషన్ త్రూ రైట్ ఇష్యూ, increase in the voting right through the buyback in excess of the threshold under regulation 3 subsection 2 subject to certain conditions. Increase in the voting right through buyback in excess of the threshold. So in the increase in the voting right through buyback. సో అలా 6 to 7 పాయింట్స్ ఎగ్జామ్షన్ రెగ్యులేషన్ టర్మ్ ప్రకారం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదర్ ఆబ్లిగేషన్స్లో ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఏ బీని ఎక్వైర్ చేస్తుంది, ఎక్వైరర్ బి టార్గెట్ కంపెనీ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్ మెయింటైన్ చేయాలి, ఏ మెయింటైన్ చేయాలి, బి మెయింటైన్ చేయాలి. ఆ ఆబ్లిగేషన్స్లో ఏదైనా తప్పు వస్తే మనం ఆల్రెడీ చూసాం, ఎస్క్రో అకౌంట్లో ఆపేయడం అట్లా ఉంటుంది అనమాట. సో ఈ ఆబ్లిగేషన్స్ అని ఎప్పటి నుంచి ఫాలో అవ్వాలి, పబ్లిక్ అనౌన్స్మెంట్ నుంచి. సో బి టార్గెట్ కంపెనీ ఏదైతే ఉందో కొన్ని ఆబ్లిగేషన్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా.
ఆబ్లిగేషన్స్ ఎప్పటి నుంచి ఫాలో అవ్వాలని చెక్ చేస్తాము, పబ్లిక్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి చెక్ చేస్తాము. సో పబ్లిక్ అనౌన్స్మెంట్ నుంచి ఏమైనా తప్పు చేసిందనుకో బి టార్గెట్ కంపెనీ, దెన్ ఏమేంటి ఆ ఆబ్లిగేషన్స్ అనేది ఇప్పుడు చెక్ చేస్తాం. ए का कोई भी रिप्रेजेंटेटिव हो उसको आप बी के बोर्ड ऑफ डायरेक्टर्स में अपॉइंट नहीं कर सकते हो एक बार ओपन ऑफर स्टार्ट हो गया तो. He is the acquirer. Okay? During the offer period, no person representing the acquirer or any person acting in concert with him shall be appointed as a director on the board of the target company, whether as an additional director or in a casual vacancy. Such appointment may be made only after the deadline for making the competing offers expires. Ante that is after initial period of 15 working days from the date of the detailed public statement. Provided the acquirer plays in escrow account 100% of consideration under the open offer in cash and the competing offer has been made. No competing offer has been made. No competing offer has been made. Acquirer का कोई भी रिप्रेजेंटेटिव टारगेट कंपनी के बोर्ड ऑफ डायरेक्टर्स में डायरेक्टर बन के नहीं बैठ सकता. मतलब आप उसको अपॉइंट नहीं कर सकते हो. अगर आप बहुत मन है आपको अपॉइंट करने का तो आप 3 कंडीशंस फुलफिल करोगे तभी कर सकते हो. पहला, appointment will be made after 15 days from detailed public statement. Appointment can be made only if there is no competing offer, and appointment will be made only after the acquirer has deposited 100% consideration in the escrow account. Clear हुआ? ఇప్పుడు ఇందాక చదివింది ఏంటంటే కంపీటింగ్ ఆఫర్ దగ్గర, ఇప్పుడు ఏంటంటే కండిషనల్ ఆఫర్. ఇప్పుడు కండిషనల్ ఆఫర్ దగ్గర ఉందనుకో దెన్ ఎప్పటికీ డైరెక్టర్ని అపాయింట్ చేసుకోలేవు. ఏంటంటే నేను కండిషన్ పెట్టాను 10% వరకు రావాలని, అలాంటి టైంలో నేను కండిషన్ పెట్టినప్పుడు నేను డైరెక్టర్ని అపాయింట్ చేసుకోలేను యాజ్ అన్ ఎక్వైరర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు పెట్టుకోవాలని ఉంది అని అనిపిస్తే దెన్ నేను నా కండిషన్ని తీసేయాలి. When an open offer is made conditional upon a minimum level of acceptance, the acquirer and the person acting in concert shall, notwithstanding anything contained in these regulations and regardless of the size of the cash deposited in the escrow account, not be entitled to appoint any director representing the acquirer or the person acting in concert with him on the board of directors of the target company during the offer period unless the acquirer has waived or attained such conditions and complies with the requirement of depositing the cash in the escrow account. అండ్ వాడు వేవ్ చేయాలి. అండ్ పైన ఉన్న కండిషన్స్ నేను చెప్పాను కదా, ఇక్కడ సార్ చెప్పారు కదా, ఎక్వైరర్ మస్ట్ ప్లేస్ ఇన్ ఎస్క్రో అకౌంట్ 100% ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ క్యాష్, నో కంపీటింగ్ ఆఫర్ హ్యాస్ బీన్ మేడ్. అండ్ అది కూడా ఎప్పుడు ఈ 2 కండిషన్స్ కూడా చేయాలి. కంపీటింగ్ ఆఫర్కి అయితే 15 days అనేది సార్ ఉంది, కానీ ఇది కండిషనల్ ఆఫర్. ఇన్ కేస్ ఇప్పుడు ఏంటంటే మనకు డౌట్ రావచ్చు, ఇప్పుడు కొత్త డైరెక్టర్ని అయితే పెట్టుకోలేరు, ఆల్రెడీ ఉన్న డైరెక్టర్ అయితే ఏ ఎక్వైరర్ ఆర్ ప్యాక్కి ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నారంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇన్ కేస్ ఇఫ్ ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నారంటే వాడు ఆ మీటింగ్లో ఈ టాపిక్ జరుగుతున్నప్పుడు ఓపెన్ ఆఫర్ గురించి కానీ దేని గురించి అయినా డిస్కస్ అవుతున్నప్పుడు ఆ డైరెక్టర్ అనేవాడు బయటికి వెళ్ళిపోవాలి. షుడ్ నాట్ బి ప్రెజెంట్ డ్యూరింగ్ దట్ టైమ్. ఇఫ్ the acquirer or any pack is already represented by a director on the board of the target company, such director shall not participate in any deliberations of the board of the directors of the target company or vote on any matter in relation to the open offer. कभी भी ओपन ऑफर क्या बोलते हैं? यहाँ तक क्लियर हुआ गाइस? ये 3 पॉइंट्स क्लियर हुआ आपको? यस सर. ये ना तो पहला, ओपन ऑफर में आप कभी भी जो भी एक्वायरर होता है वो अपने डायरेक्टर को अपॉइंट नहीं कर सकता. अगर करना है तो 3 कंडीशंस फॉलो करने पड़ेंगे. इट शुड नॉट बी अ कंपीटिंग ऑफर, 15 days should have been lapsed from detailed public statement and 100% कंसिडरेशन डिपॉजिट करना पड़ता है एस्क्रो अकाउंट में. अगर कंडीशनल ऑफर है तो जब तक कंडीशन वेव ऑफ नहीं होगा तब तक डायरेक्टर अपॉइंट नहीं हो सकता. अगर कोई डायरेक्टर ऑलरेडी है बोर्ड ऑफ डायरेक्टर में तो वो किसी भी डिस्कशन में पार्ट नहीं लेगा. एंड लास्ट इज, अगर मान लो कंपीटिंग ऑफर चल रहा है, ठीक है, अगर मान लो कंपीटिंग ऑफर चल रहा है तो एज अ जनरल रूल कोई भी डायरेक्टर को आप नहीं डालते. मतलब चाहे वो रिलेटेड हो अनरिलेटेड हो, एज अ जनरल रूल बोर्ड ऑफ डायरेक्टर्स में कोई भी नया डायरेक्टर इंडक्ट नहीं होता है. क्लियर हुआ? During the pendency of competing offer, there shall be no induction of any new director to the board of the directors of the target company. However, in the event of the death or incapacitation of any director,
the vacancy arising there from may be filed by any person subject to the approval of such appointment by the shareholders of the target company by way of postal ballot. किसी भी तरह का आप शेयर्स का इशू नहीं कर सकते हो आफ्टर द पब्लिक अनाउंसमेंट इज मेड. क्लियर? यस सर. सेकंड, आप किसी भी तरह का बायबैक, राइट इशू, इसॉप, कुछ भी तरह का शेयर्स को लेके नहीं कर सकते. आप बायबैक भी नहीं कर सकते हो. क्लियर? यस सर. थर्ड, आप किसी भी तरह के असेट को एलियनेट नहीं कर सकते हो अनटिल अनलेस एक स्पेशल रेजोल्यूशन पास कराओ बाय द शेयर होल्डर्स. ठीक है? यस सर. यस सर. मटेरियल बोरोइंग को नहीं ले सकते. मतलब आप किसी भी तरह का बड़ा लोन नहीं ले सकते हो फ्रॉम एनी पर्सन और एनी अथॉरिटी अनटिल अनलेस इट इज एन ऑर्डिनरी कोर्स ऑफ बिजनेस. ठीक है? आप किसी तरह के मटेरियल कॉन्ट्रैक्ट में एंटर नहीं कर सकते हो. जो पहले से कॉन्ट्रैक्ट्स चल रहे थे उसको आप अमेंड करके या टर्मिनेट नहीं करा सकते हो. ठीक है? आप किसी भी तरह के क्या बोलते हैं किसी भी तरह के बोनस के लिए या किसी भी तरह के डिविडेंड इशू करने के लिए रिकॉर्ड डेट फिक्स नहीं कर सकते हो. यस सर. ठीक है? ये सब चीज आपको करना मना है. क्या क्या चीज करना मना है? एलियनेट असेट को करना, मटेरियल कॉन्ट्रैक्ट्स में एंटर करना, किसी भी तरह का शेयर्स को इशू करना, किसी भी तरह के शेयर्स को बायबैक करना, और क्या बोले थे हम, रिकॉर्ड डेट फिक्स करना, किसी भी तरह के मटेरियल कॉन्ट्रैक्ट में अमेंडमेंट्स लाना, मटेरियल बोरोइंग्स करना. ये सब चीज आप नहीं कर सकते हो. ठीक है? वो चीज करना पड़ता है. पहला, आइडेंटिफाई डेट याद है गाइस? उस सारे न्यूज़पेपर में पब्लिश कराओगे जहां जहां पे डिटेल पब्लिक स्टेटमेंट पब्लिश हुआ था. అది వేరు. क्लियर हुआ? ఇక్కడ నుంచి స్టార్ట్ మళ్ళా. यस. हम वापस से बोल रहे हैं टारगेट कंपनी के ऊपर क्या क्या ऑब्लिगेशंस है. पहले हम लोग देखते हैं क्या क्या चीज नहीं कर सकता. मटेरियल कॉन्ट्रैक्ट में एंटर नहीं कर सकते हो, मटेरियल बोरोइंग्स नहीं ले सकते हो, मटेरियल असेट्स को एलियनेट नहीं कर सकते हो, आप किसी भी तरह के शेयर्स को इशू नहीं कर सकते हो, चाहे वो राइट इशू हो, आईपी हो, एफपी हो, कुछ भी नहीं कर सकते हो. आप किसी भी तरह के शेयर्स का बायबैक नहीं कर सकते हो. आप ऑफ कोर्स अपने बोर्ड ऑफ डायरेक्टर्स में किसी को भी अपॉइंट नहीं कर सकते. ये चीज हम लोग ने पढ़ा था, राइट? आप रिकॉर्ड डेट फिक्स नहीं कर सकते ना. आपको करना क्या क्या होता है? दो चीज करना होता है. आइडेंटिफाइड डेट खत्म होने के 2 दिन के अंदर आपको एक लिस्ट ऑफ शेयर होल्डर्स देना पड़ता है अक्वायरर को, जिनको जिनको लेटर ऑफ ऑफर जाएगा. एंड सेकेंडली, जैसे ही डिटेल पब्लिक स्टेटमेंट इशू हो वैसे ही आप एक इंडिपेंडेंट डायरेक्टर्स की कमिटी बनाते हो और उनको बोलते हो कि हमें रिकमेंडेशंस दो ऑन दिस ओपन ऑफर. उनका जो भी रिकमेंडेशन आएगा वो आप सेबी को, स्टॉक एक्सचेंज को, अक्वायरर कंपनी के मैनेजर को, इन तीनों को भेजोगे. साथ ही साथ एक कॉपी उन सारे न्यूज़पेपर्स में इशू कराओगे जहां जहां पे आपका डिटेल पब्लिक स्टेटमेंट इशू हुआ. क्लियर हुआ गाइस? ఇప్పుడు ఎక్వైరర్, ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద ఎక్వైరర్. ఫస్ట్ ఎక్వైర్ చేస్తున్నాడు అంటే ఏంటి ఇంపార్టెంట్? వాడి దగ్గర ఫస్ట్ ఏంటి, ఎక్వైర్ చేయాలంటే డబ్బులు ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫర్మ్ అరేంజ్మెంట్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్, ఇప్పుడు డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారనమాట. డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఎవరి తరపున ఇస్తాడు, ఎవరిస్తారు? మర్చెంట్ బ్యాంకర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇస్తాడనమాట. ఎవరి తరపున ఇస్తాడు? మర్చెంట్ బ్యాంకర్ ఎక్వైరర్ తరపున డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. సో ఆ డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తున్నాడో అది ట్రూ అండ్ ఫేర్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసే బాధ్యత ఎవరిది? మర్చెంట్ బ్యాంకర్ది. మర్చెంట్ బ్యాంకర్ది అంటే ఆటోమేటిక్గా ఎక్వైరర్ది. సో ఇది రెండో బాధ్యత అనమాట. ఫస్ట్ ఏం చెప్పాను ఇందాక, ఫర్మ్ అరేంజ్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్లో ఏదైతే చెప్తున్నాడో అది ట్రూగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. థర్డ్, ఇప్పుడు ఆల్రెడీ టేక్ ఓవర్ ద్వారా ఎక్వైర్ చేస్తున్నాను నేను ఈ కంపెనీ, టార్గెట్ కంపెనీ. దాంట్లో ఏదైనా ఎసర్ట్ ఆర్ సబ్సిడరీ ఏదైనా అమ్మాలనుకుంటున్నా అంటే దెన్ నేను ముందే నా డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్లో కానీ ఆఫర్లో కానీ నేను చెప్తాను అనమాట, ఇట్లా నేను ఇది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో నేను అమ్మాలనుకుంటున్నా అన్నట్టు. ఇన్ కేస్ నేను ఏం చెప్పలేదనుకో 2 years వరకు యాజ్ అన్ ఎక్వైరర్ నేను ఎలాంటి ఎలిమినేషన్ చెయ్యకూడదు. ఇన్ కేస్ సరే ఇప్పుడు ఎలిమినేషన్ చేయకూడదని స్ట్రిక్ట్ రూల్ పెట్టేస్తే అది చాలా కష్టం కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎలిమినేట్ అర్జెంట్, ఇది చేస్తే ఇలాగా అమ్మితే కానీ మనకి పని అవ్వదు అని అన్నప్పుడు షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ తీసుకుని అప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు. యూజువల్గా ఏదైనా అమ్మాలంటే షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ అవసరం లేదు, కానీ టేక్ ఓవర్లో తీసుకుని ఆఫర్లో చెప్పకుండా అమ్మాలి అని అనిపించినప్పుడు తీసుకోవాలి. ఇఫ్ the acquirer has not declared or an intention in the detailed public statement and letter of offer
to alienate any material asset of the target company or any of its subsidiary, whether by way of sale, lease, encumbrance, or otherwise outside the ordinary course of business, the acquirer, where he has acquired the control over the target company, shall be debarred from causing such alienation for a period of 2 years after the offer period. If the target company or any of its subsidiaries is required to so alienate the assets despite the intention to alter కాదు alienate ఈ పాయింట్ ఏంటంటే సింపుల్గా ఇఫ్ ద టార్గెట్ కంపెనీ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీ ఈజ్ రిక్వైర్డ్ టు సో ఎలియనేట్ ద అసెట్స్ డిస్పైట్ ద ఇంటెన్షన్ టు ఎలియనేట్ నాట్ హ్యావ్ బీన్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఎక్వైరర్, such alienation shall require a special resolution passed by the shareholders of the target company by way of a postal ballot, and the notice for such postal ballot shall inter alia contain the reasons as why such alienation is necessary. ఈ పాయింట్ ఇదే చెప్తుంది అనమాట సింపుల్గా. ఇందాక నేను చెప్పిందే 2 years లోపల ఏదైనా చేయాలంటే ఇంటెన్షన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, డీటెయిల్ పబ్లిక్ స్టేట్మెంట్లో కానీ లెటర్ ఆఫర్లో కానీ. ఇన్ కేస్ ఎక్స్ప్రెస్ చెయ్యకుండా ఎలియనేట్ చేస్తున్నారు వీళ్ళు, దెన్ షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ అనేది కావాలి. ఈ 3 points గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ వీటిల్లో ఏమైనా ఎక్వైరర్ అనే అతను ఎక్వైరర్ కానీ ప్యాక్ కానీ ఎవరైనా సరే ఆబ్లిగేషన్స్ వైలేట్ చేసిందనుకో, దెన్ అందరూ లయబుల్లే. ఒక్కడు చేసినా సరే జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్, అందరూ లయబుల్లే. ఏదైనా తప్పు చేస్తే జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్. ఇప్పుడు డిఫెన్స్ మెకానిజం స్ట్రాటజీ ఫర్ టేక్ ఓవర్. ఇప్పుడు నా కంపెనీని ఎవరైనా టేక్ ఓవర్ చేస్తున్నారంటే నేను ఏమేమి డిఫెన్స్ పెట్టుకోవచ్చు. ఇది బుక్కిష్ లాంగ్వేజ్లో కానీ ఇండియన్ లాస్ ప్రకారం ఇది చేయడానికి అవ్వదు. ఫస్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఇన్ ద అసెట్స్ అండ్ ద ఓనర్షిప్ స్ట్రక్చర్. ఏమవుతుందంటే అడ్జస్ట్మెంట్ ఇన్ అసెట్స్ అండ్ ఓనర్షిప్ స్ట్రక్చర్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నా టేక్ ఓవర్ ఏదైనా చేస్తున్నాను నా కంపెనీది, అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఎయిదర్ నా బైబ్యాక్ చేసి నా షేర్ హోల్డింగ్ పెంచుకుంటాను, బైబ్యాక్ చేసి జనాల దగ్గర నుంచి తీసేసుకుని నేనే ఓనర్ అయిపోతాను బైబ్యాక్, ఆర్ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా షేర్స్ న్యూ షేర్స్ ఇష్యూ చేస్తాను అనమాట. ఎవరికి? ఓన్లీ ప్రమోటర్స్కి ఇష్యూ చేస్తాను, సో దట్ కంట్రోల్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది అన్నట్టు. సో నేను ఈ 2 పనులు చెయ్యొచ్చు. సో ఈదర్ అడ్జస్ట్మెంట్ ఇన్ అసెట్స్ అండ్ ఓనర్షిప్ అంటే ఈదర్ నేను బైబ్యాక్ అయినా చేయొచ్చు, లేకపోతే న్యూ షేర్స్ అయినా ఇష్యూ చేయొచ్చు. కానీ అది ఫారెన్ దాంట్లో జరుగుతుంది. కానీ ఇండియాలో ఏంటి, ఆబ్వియస్గా మనం ఎలాంటి కొత్త ఇష్యూస్ పెట్టడానికి లేదు కదా. ఎలినేషన్ అనేది ఎలాంటి ఎలినేషన్ ఆర్ కొత్త ఇష్యూస్ చేయడానికి కుదరదు కదా టార్గెట్ కంపెనీకి. సో ఇది కూడా నాట్ అప్లికబుల్. నెక్స్ట్ క్రౌన్ జ్యువెల్ స్ట్రాటజీ. ఇది పేరులోనే ఉంది. కోహినూర్ ఇప్పుడు ఎలిజబెత్ రాణి పెట్టుకుంటుంది కదా క్రౌన్, ఆ క్రౌన్కి ఇంపార్టెన్స్ ఏంటి? కోహినూర్ డైమండ్. ఒకవేళ ఆ కోహినూర్ డైమండ్ని తీసేస్తే ఆ క్రౌన్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? లేదు. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు నా టార్గెట్ కంపెనీలో నాది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది, ఆ ఇంపార్టెంట్ పార్ట్ తీసేసి అమ్మేశాను అనుకో, దెన్ ఎవరు నా టార్గెట్ కంపెనీని తీసుకోవడానికి రారు కదా ముందుకి. సో నేను ఆ స్ట్రాటజీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు 2 స్ట్రాటజీలు చదివాము, ఒకటి క్రౌన్ జ్యువెల్ స్ట్రాటజీ అండ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద అసెట్స్ అండ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ ప్యాక్మ్యాన్ డిఫెన్స్. ప్యాక్మ్యాన్ డిఫెన్స్లో ఏమవుతుందంటే ప్యాక్మ్యాన్ చూసామనుకో ఇలా తినేసుకుంటూ వెళ్తుందనమాట. ఇన్ సిమిలర్ వే నేను టార్గెట్ కంపెనీని నేనేం చేస్తా అంటే ఎవరైతే నా కంపెనీని ఎక్వైరర్ నాది ఎవరైతే ఎక్వైర్ చేయాలనుకుంటున్నారో నేను రివర్స్లో వాళ్ళదే చిన్న చిన్నగా ఎక్వైర్ చేసేస్తాను అనమాట ఈ గేమ్ ప్రకారం. This strategy, although is unusual, is called as Pac-Man strategy. Under this strategy, the target company attempts to purchase the shares of the raider company. This is usually the scenario if the raider company is smaller than the target company. The target company has substantial cash or liquid ఉంటే అప్పుడు అలాగే ప్యాక్మ్యాన్ డిఫెన్స్ ద్వారా అలా తీసుకుంటూ ఉంటారనమాట. క్రౌన్ జ్యువెల్ స్ట్రాటజీ. The central theme is in such strategy is divestiture of the major operational unit. Divestiture of major operational unit. సో దీని ద్వారా ఏమవుతుందంటే హాస్టైల్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వాడు ప్రైమరీ అటెన్షన్ దానికోసమే కదా ఆ మేజర్ ఆపరేషన్ యూనిట్ని, అది డిప్రైవ్ అయిపోవడం వల్ల వాడు మళ్ళీ రాడనమాట. సచ్ ఎ రాడికల్ స్టెప్ మే హవెవర్ బీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ అన్వైజ్ ఇన్ ద కంపెనీస్ ఇంట్రెస్ట్. The hostile bidder is deprived of the primary intention behind the takeover bid. సో ఇది క్రౌన్ జ్యువెల్ స్ట్రాటజీ, ప్యాక్మ్యాన్ డిఫెన్స్. క్వశ్చన్స్ ఇలాగా దీని మీద అడుగుతారు, క్రౌన్ జ్యువెల్, ప్యాక్మ్యాన్ ఇలా డిఫరెంట్గా ఉండేదానిపైన అడుగుతారు.
ఇంకోటి ఏంటంటే టార్గెట్ షేర్ రీపర్చేజ్ ఆర్ బైబ్యాక్ అనేది ఆబ్వియస్గా నాట్ అలౌడ్. దిస్ స్ట్రాటజీ ఈజ్ వన్ ఇన్ విచ్ ద టార్గెట్ మేనేజ్మెంట్ యూజెస్ to a part of the asset of the company on the hand to increase its holding, and the other it disposes of some of the assets that make the target company unattractive to the raider. The strategy therefore involves a creative use of buyback of shares to reinforce its control and detract the prospective raider. ఇప్పుడు గోల్డెన్ పారాచూట్ మెథడ్ అంటే ఏం చెప్తుందంటే, గోల్డెన్ పారాచూట్ మెథడ్లో ఇప్పుడు నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇన్ కేస్ నేను ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు చేంజ్ అయినా సరే నాకు కంపెన్సేషన్ ఇవ్వాలి, యాజ్ అన్ ఎంప్లాయీ నాకు కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. అది గోల్డెన్ పారాచూట్ అగ్రిమెంట్. సో ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుందంటే, సరే ఇప్పుడు నేను ఆ క్లాజ్ ప్రతి ఒక్కరితో ఎంటర్ అయ్యాను, ప్రతి ఎంప్లాయీతో. ఇప్పుడు ఆలోచిస్తే ఎక్వైరర్ ఎవరైతే ఉన్నాడో నా టార్గెట్ కంపెనీని ఎక్వైర్ చేయాలనుకుంటున్నాడు, అక్కడ చూసాడు అనమాట ప్రతి ఎంప్లాయీతో ఈ గోల్డెన్ పారాషూట్ ఉన్నప్పుడు వాడు అట్రాక్టివ్గా ఫీల్ అవుతాడా, అయ్యి బాబాయ్ నేను దీన్ని ఎక్వైర్ చేశాను అనుకో, ఆ మేనేజ్మెంట్ అనేది నా ద్వారా చేంజ్ అయిపోతుంది, నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి ఇట్ విల్ బీ లెస్ అట్రాక్టివ్ టు హిమ్. సో గోల్డెన్ పారాషూట్ మెథడ్ ఏంటంటే ఇదొక మెథడ్ అనమాట, ఇదొక స్ట్రాటజీ టు మేక్ లెస్ అట్రాక్టివ్. గోల్డెన్ పారాషూట్ రిఫర్స్ టు ద separation clause of the employment contract that compensate the managers who lose their jobs under the change of the management scenario. ఇందాక నేను చెప్పిందే. ఇప్పుడు ఏంటంటే ఈ గోల్డెన్ పారాషూట్ మెథడ్ అనేది నాట్ అప్లికబుల్ ఇన్ ఇండియా. ఎందుకు అప్లికబుల్ కాదంటే కంపెనీస్ యాక్ట్ అనేది అలౌ చెయ్యదు, ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు లాస్ ఆఫ్ కంపెన్సేషన్ మనకి ఎవరు ఇస్తాము, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఓన్లీ డైరెక్టర్స్కి ఇస్తాము, అంతేగాని ఎంప్లాయీస్కి ఇవ్వము. సో ఇది అప్లికబుల్ కాదు. The provisions which would govern a golden parachute employment contract in India would be sections 318 to 320 of Companies Act 1956, which govern the provisions of compensation of loss of office. Thus, the pursuit of the said provisions would show that the payment as the compensation of the loss of is allowed made only to the managing director. వీళ్ళకే allow చేస్తున్నారు. ఓకే, ఈ ప్రొవిజన్ ఏంటంటే యూజువలీ కాల్స్ ఫర్ అ లంసమ్ పేమెంట్ ఆర్ పేమెంట్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఎట్ ఫుల్ అండ్ పార్షియల్ రేట్స్ ఆఫ్ నార్మల్ కంపెన్సేషన్. ఈ మూడు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట గోల్డెన్ పారాషూట్లో. మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఎంప్లాయీకి కాల్స్ లంసమ్ పేమెంట్ ఇవ్వడం కానీ, పేమెంట్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ వరకు ఫుల్ పేమెంట్ ఇవ్వడం కానీ, అండ్ పార్షియల్ రేట్స్ ఆఫ్ నార్మల్ కంపెన్సేషన్ ఈ మూడు ఇస్తుంది అనమాట గోల్డెన్ పారాషూట్లో. ఇంకోటి ఏంటంటే సూపర్ మెజారిటీ అమెండ్మెంట్. ఇందు పేరులోనే ఉంది సూపర్ మెజారిటీ అంటే ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఇస్తాం, 75% అనుకో, నీకు 90% వస్తే కానీ అమ్మడానికి కుదరదు. అలాంటి సూపర్ మెజారిటీ అమెండ్మెంట్స్ చేస్తాం ఇండైరెక్ట్గా సుపీరియర్ ఓటింగ్ రైట్స్ ద్వారా. ఇప్పుడు అట్లా చేస్తే దీస్ అమెండ్మెంట్స్ రిక్వైర్ ద షేర్ హోల్డర్స్ అప్రూవల్ బై అట్లీస్ట్ 2/3 vote and sometimes as much as 90% of voting power of outstanding capital stock for all transactions involving in change of control. అది సూపర్ మెజారిటీ అమెండ్మెంట్స్. సో సూపర్ మెజారిటీ అమెండ్మెంట్స్ అనేది మన దాంట్లో చేయడానికి కుదురుతుందా అంటే అది పబ్లిక్ అనౌన్స్మెంట్కి ముందే చేయాలి, ఎంఓఏలే ముందే పెట్టుకోవాలి, ఇలా టేక్ ఓవర్ కాకముందు. సో ఇది కూడా ఆబ్వియస్గా ఇండియాలో అప్లికబుల్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆథరైజేషన్ ఆఫ్ ప్రిఫర్డ్ స్టాక్. ఇక్కడ ఏం చేస్తారంటే, నేను ఏం చేస్తా టార్గెట్ కంపెనీ ప్రకారంగా నేను కొంత సెక్యూరిటీస్ నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇస్తాను. సో దాట్ ఆ సెక్యూరిటీస్ ఎప్పుడు యూటిలైజ్ చేయాలి, టేక్ ఓవర్ జరుగుతున్న టైంలోనే నువ్వు యూటిలైజ్ చేయాలి అని చెప్పేసి చెప్తానమాట. అంటే ఒక ఎమర్జెన్సీ టైంలో యూటిలైజ్ చేయాలి అని చెప్పేసి కొంత క్లాస్ ఆఫ్ కొన్ని సెక్యూరిటీస్ నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పేరు పైన రిజర్వ్ చేస్తానన్నమాట. అది ఒక స్ట్రాటజీ అనమాట, టేక్ ఓవర్ టైంలో స్ట్రాటజీ అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఇది ఇండియాలో అప్లికబుల్ అవుతుందా లేదా? ఆబ్వియస్గా ఇది ఇండియాలో అప్లికబుల్ అవ్వాలంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ కన్నా ముందు నేను 10 సెక్యూరిటీస్ అవన్నీ ఇవ్వాలి, దానికన్నా ముందే ఇవ్వాలి ఫస్ట్ థింగ్ అది. అండ్ యూజువల్గా ఇవ్వడానికి పెద్ద ఇష్టపడరు అనమాట. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ ఆథరైజ్డ్ టు క్రియేట్ అ న్యూ క్లాస్ ఆఫ్ సెక్యూరిటీస్ విత్ అ స్పెషల్ ఓటింగ్ రైట్. దిస్ సెక్యూరిటీస్ టిపికల్లీ ద ప్రిఫర్డ్ స్టాక్ అంటారు మే బీ ఇష్యూడ్ to a friendly part in control consent. Thus, this device is a defense against a hostile takeover bids. Although historically it was used to provide the board of directors with a flexibility in financing under changing economic condition. ఇది ఎప్పుడు ఈ ప్రిఫర్డ్ స్టాక్ ఎప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్
అంటే చేంజింగ్ ఎకనామిక్ కండిషన్స్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు పెట్టారనమాట. ఇందాక మనం చదివేమేంటి, ఈ చదివింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. పాయిజన్ పిల్ డిఫెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదే స్పెషల్ రైట్స్ నేను ఇందాక చెప్పాను కదా, సెక్యూరిటీ స్పెషల్ రైట్స్. ఇందాక మనం ఆథరైజ్డ్ ప్రిఫర్డ్ స్టాక్ అంటే ఏంటి, డైరెక్టర్లకే ఇస్తున్నాము. ఇదే వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చినా సరే అది పాయిజన్ పిల్ డిఫెన్స్ అనమాట. అంటే వేరే వాళ్ళకి ఇచ్చి ఇలా టేక్ ఓవర్ టైంలో చెయ్యండి అన్నట్టు చెప్పడం. సో పాయిజన్ పిల్ ఏంటంటే అ కాంట్రవర్షియల్ బట్ పాపులర్ డిఫెన్స్ మెకానిజం అగెయిన్స్ట్ ద హాస్టైల్ టేక్ ఓవర్ బిడ్స్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కాల్డ్ పాయిజన్ పిల్స్. ఇక్కడ ఇందాకేంటి ప్రిఫర్డ్ స్టాక్ అన్నారు, ఇక్కడ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ కొన్ని సెక్యూరిటీస్ చేస్తారు, దీన్ని ఏమంటారంటే పాయిజన్ పిల్స్ అంటారు. These pills provide their holders with a special rights exercisable only after a period of time following the occurrence of a triggered event such as tender offer for the control or accumulation of a specified percentage of target shares. ఇలాగా ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఈ పిల్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ రైట్ ఉంటుంది. ఆ స్పెషల్ రైట్ని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అంటే ఏదైనా ట్రిగరింగ్ ఈవెంట్ సచ్ as టెండర్ ఆఫర్ ఏదైనా జరుగుతుంది ఆ టైంలో కంట్రోల్ తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చు. ఆర్ అక్యూములేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ద టార్గెట్ షేర్స్, స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ టార్గెట్ షేర్స్ అక్యూములేషన్ చేసుకోవడానికి ఈ రెండు టైంలో ఈ పిల్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. దీస్ రైట్స్ టేక్ సెవరల్ ఫార్మ్స్ బట్ ఆల్ ఆర్ డిఫికల్ట్. These rights take several forms but all are difficult and costly to acquire the control of the issuer or the target company. ఇది కాస్ట్లీ మెథడ్ అన్నట్టు అనుకుంటున్నామేమో. సో ఇవి డిఫెన్స్ మెకానిజం. ఈ డిఫెన్స్ మెకానిజం అవి ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఏ డిఫెన్స్ మెకానిజం అనేది అప్లికబుల్ కాదు.